Civil Judge, Junior Division and Law Examinations. Law of Evidence in Telugu language. Section 11, Indian Evidence Act 1872 and its corresponding Section 9, Bharatiya Saksha Adhiniyam 2023 to be effective from 1st July 2024 is the topic for discussion today. This Section 11 Indian Evidence Act and Section 9 Bharatiya Saksha Adhiniyam contains two subclauses. Subclause 1 deals with LB and other 5 other important aspects, socially 6 topics. 5 topics are given in all the textbooks, and in one article 6th point also has been added. Therefore, I will take up 6 concepts under clause 1 of the section 11. The main topic among them is LB. In clause 2, highly probable and improbable, under this head there are 2 topics we will have to discuss in this class. This lecture will be uploaded in English in a day or 2. Dear student friends, ఈరోజు నేను టేకప్ చేసే లెక్చర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 11, దానికి అనుబంధమైనటువంటి సెక్షను 9 భారతీయ సాక్ష్య అధినియం 2023 to be effective from 1st July 2024. ఇంతవరకు నేను ఎవిడెన్స్ సాక్ష్యాధినియం చెప్పే టాపిక్స్ అన్నీ ఇంతవరకు కూడా పాత యాక్టు కొత్త ఎనాక్ట్మెంటు రెండిట్లో అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. ఒక సెక్షన్ 2ని పాత యాక్ట్లో ఉన్న సెక్షన్ 2ని న్యూ కోడ్లోకి లాస్ట్న పెట్టారు 170 అని. అంతకు మించి అంటే ఇప్పటివరకు కొన్ని మార్పులు వస్తే వాటిని ఏ సెక్షన్లో ఎలా చేశారన్నది నేను చెప్తాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి ఉపయోగించే వాళ్ళు పాత సెక్షన్ నెంబర్ని ఉపయోగిస్తారు. జూలై తర్వాత కానీ ఆ తర్వాత అకాడమిక్ ఇయర్ కానీ న్యూ సిలబస్ ఇంప్లిమెంట్ అయితే న్యూ ఎనాక్ట్మెంట్ అప్పుడు సాక్ష్యాధినియం అకౌంట్ని మెన్షన్ చేస్తారు. అయితే ఇందులోని ఇప్పటివరకు నేను టేకప్ చేసే ఎన్నో సెక్షన్స్లో అక్కడ ఇక్కడ పదాలని ఒక అక్షరం కూడా తేడా లేకుండా సేమ్గానే ఉన్నాయి. ఒక సెక్షన్ 2కి మాత్రం షెడ్యూల్ అందులో అబాలిష్ అయింది, ఇట్లా చేశారు. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. అయితే కొంతమంది స్టూడెంట్ ఫ్రెండ్స్కి కొంచెం అనుమానం వస్తుంది. ఇక్కడ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ అన్నారు, అంత సిలబస్ ఉంది, ఎంత సిలబస్ ఉంది, ఈయన స్లోగా కొంచెం చెప్తున్నారు, ఎప్పటికి ఈ సిలబస్ పూర్తవుతుంది ఏమిటి అనేది వాళ్ళకి డౌటు. అయితే ఈ సివిల్ జడ్జి జూనియర్ అని హెడ్డింగ్ పెట్టి లా మరియు లా క్లాసెస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ మధ్య నేను లా స్టూడెంట్స్కి అని చెప్పేటప్పుడు ఒక సబ్జెక్ట్ని సుమారు 10-12 క్లాసుల్లోనే ముగించాను, అరౌండ్ 1 అవర్. అయితే అదే క్లాసులు ఇప్పుడు సివిల్ జడ్జి జూనియర్ ఎగ్జామ్ అనే టైటిల్తో చెప్పడం వల్ల ఒక 25-30 క్లాసుల వరకు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఈ డీటెయిల్డ్గా అన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్నెట్లో ఉన్న ఆర్టికల్స్ చూసి చాలా జాగ్రత్తగా ఎవరికి నేను తప్పు చేశానని దొరకకుండా నా శక్త్యానుసారం కష్టపడి చేస్తున్నాను. ఈ లెక్చర్స్ అనేవి మామూలు యావరేజ్ స్టూడెంట్ నుండి ఈవెన్ ప్రెస్టీజియస్ నేషనల్ లా స్కూల్లో చదివిన స్టూడెంట్ వరకు కూడా ఈ లెక్చర్స్ సరిపోతాయి. అంతేకాకుండా ఈ సివిల్ జడ్జి ఎగ్జామ్ వాళ్ళకి, ఈవెన్ డీజే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి టైం ఉండదు కనుక వీళ్ళు ఇంకా సివిల్ జడ్జి ఎగ్జామ్కి ఫ్రెషర్స్ వాళ్ళకి
ఏ కోచింగ్ సెంటర్లు ఎందులో జాయిన్ అయ్యి చదువుతారు. అదే డీజే ఎగ్జామ్ రాసే వాళ్ళకి అసలు టైం ఉండదు, సెలవు కూడా ఎక్కువ రోజులు ఉండదు. వాళ్ళు కూడా చూసి ఈజీగా టచ్ లేని సబ్జెక్ట్స్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఓవరాల్గా ఈ సివిల్ జెడ్ జూనియర్ ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాను ఒకటి తర్వాత ఒకటి. నాకు ఇది నేనే ఎగ్జామ్ రాస్తున్నానా అన్నంత ఇన్స్పిరేషన్తో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎగ్జాము నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను. అయితే ఇప్పుడు వీటికి సరిపడి సిలబస్ లేదు ఎలాగా ఈ క్లాసులోనంటే, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అప్లోడ్ చేసిన 250 లెక్చర్స్ కానీ వినగలిగితే ఒక సంవత్సరం పడుతుంది. 2 రోజులకో క్లాసు ఇలాగైనా అవి త్వరగా ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే ఇంకా లక్కీ, ఫైనల్ ఇయర్లోగా కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు నోటిఫికేషను వింటారు. ఈ పెండింగ్ లెక్చర్స్ 2 రోజులు కూడా 3 రోజులు కూడా చేసేస్తే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ నాలెడ్జి అద్భుతంగా ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళైనా కొంచెం ఆ 1 ఇయర్ 2 ఇయర్స్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా డిగ్రీ అయిపోయింది, అంతంత మాత్రం నాలెడ్జ్తో వచ్చాము అని అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎట్లా చేస్తామని భయపడక్కర్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ లెక్చర్స్ అన్నీ వినేస్తే మాత్రం ఏ టాపిక్ ఎంత పెద్ద గొప్ప వ్యక్తి మీకు లెక్చర్ ఇచ్చినా సరే మీరు సునాయాసంగా అర్థం చేసుకోగలరు. ఇంట్లో సెమినార్స్ కాన్ఫరెన్స్ల్లో పెద్ద పెద్ద వాళ్ళు మీకు చెప్పేవన్నీ అర్థమవుతాయి. కోచింగ్ సెంటర్లో తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ వాళ్ళు చెప్పాలి. మీకంటూ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చే 3 మాసాలు 6 మాసాలు సంవత్సరానికో సరిపోదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ సబ్జెక్టులన్నీ ఈ జూనియర్ సివిల్ జడ్జెస్కి డీజే ఎగ్జామ్స్ ప్రిస్క్రైబ్ చేసినవి మీరు 3 సంవత్సరాలు చదివే 30 సబ్జెక్టులని కలిపి ఒకే రోజు 1-2 రోజుల్లో పరీక్ష పెడితే మీరు ఎంత కష్టపడి చదవాల్సి ఉంటుందో అంత కష్టపడి చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పటికప్పటికి ఫ్రెష్గా నాలెడ్జ్ ఉంటే తప్ప మీకు పని రాదు. అయితే ఒకటి మనం ప్రాక్టీస్ చేసుకుందాం, మనకి ఎందుకు జడ్జి పోస్టు అని, జడ్జి పోస్ట్ వేస్ట్, లాయరే బెస్ట్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు, తప్పు. జడ్జి ఎప్పుడు జడ్జే. కేసు ₹1 కోటి తీసుకున్నటువంటి లాయర్ గారు అయినా సరే, జడ్జి గారు వచ్చేసరికి తన కొడుకు కంటే చిన్నవాడైనా సరే జడ్జి గారు వచ్చేసరికి బెంచ్ మీదకి ఎంత పెద్ద గొప్ప లాయర్ అయినా సరే నిలబడి గౌరవం ప్రదర్శించవలసి వస్తుంది. అలాగని లాయర్స్ కూడా తక్కువ కాదు. సుప్రీంకోర్టు జడ్జీలతో సమానమైనటువంటి స్టేటస్ నాలెడ్జి ఉన్నటువంటి పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్సు. అలాగా మనకి నాని పాల్కే వాళ్ళే కానీ, తర్వాత ఎల్ఎం సింఘ్వి అని ఇలాగ మహానుభావులు పెద్ద పెద్ద లీడింగ్ లాయర్స్ ఉన్నారు, రామ్ జెత్మల్ అని ఇట్లాంటి వాళ్ళు. అయితే లాయర్ మీకు ఒక గొప్ప నాలెడ్జ్గా ఉన్నట్టయితే మీరు ఒక ఎంత సుప్రీంకోర్టు జడ్జీలకి మేము ఏమీ తక్కువ కాదు అని చెప్పగలిగినట్టు వస్తుంది. నేనేదో చెప్తున్నాను సుత్తి 5 నిమిషాల తర్వాత క్లాసు 10 నిమిషాల తర్వాత క్లాసు అని కొంతమంది చెప్తారు, కామెంట్స్ పెడతారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. ఒకళ్ళు అనుకున్నా నాకేం లేదు. ఇప్పుడు మీకు క్లాస్ రూమ్కి వస్తే క్లాస్కి వచ్చిన వెంటనే టీచర్ అడుగు పెట్టగానే పాఠం చెప్పాడు కదండి, వస్తారు, కూర్చుంటారు, కాస్త ప్రిపేర్ చూస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు, అంత అయ్యి 10 నిమిషాల తర్వాత పావుగంట తర్వాత తీసుకుంటారు. కొన్ని కాలేజీలో బెల్ల కొట్టిన కొద్దిసేపటికి వస్తారు, కొన్ని కాలేజీలో అయితే బెల్లకి ముందే వెళ్ళిపోతారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసుకోవడం, ఇలాగ రకరకాలు ఉంటాయి. అసలు సాలిడ్గా మీకు ఎవరంతా అందులో ఒక సాలిడ్గా చెప్పిన క్లాస్ ఎంతో మీరు చూసుకోండి. అంతేగాని నేను ఏదో కష్టపడి చెప్పి మీకు పనికి వచ్చిన పని చెప్పాలంటే దీన్ని అనవసరంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఒక ఈ సెక్షన్ 11 యొక్క సెక్షన్ 11 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 9 భారతీయ సాక్ష్య అధినియం, ఈ రెండు ఒకటే, ఈ ఒక అక్షరం కూడా తేడా లేదు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఆల్ ఆర్ సేమ్ ఎక్సెప్షన్ సెక్షన్ 2. ప్రిజంప్షన్స్ని తీసి డెఫినేషన్స్లో పడేస్తారు. ఎందుకు అంతకుమించి ఇంకేం మార్చలేదు. అయితే ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో చేంజెస్ చెప్పాను మీకు. ఈ సెక్షన్ 11లో ఒక 5 టాపిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. నెట్లో ఒక ఆర్టికల్లో 6వ టాపిక్ కూడా ఇచ్చాడు, నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ అని, అదొకటి 6వది. ఇందులో సెక్షన్ 11లో 2 క్లాజులు ఉంటాయి. ఒకటి 6 సెక్షన్ 11లో 2 క్లాజులు ఉంటాయి. ఒక క్లాజులో 6 కాన్సెప్ట్స్ తెలుసుకుంటాం,
క్లాస్ 2లో 2 కాన్సెప్ట్స్ హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అని. ఇవన్నీ ఏమిటి అనేది చెప్తాం. అయితే సెక్షన్ 11 క్లాస్ 1 లేదా సెక్షన్ 9 క్లాస్ 1లో ఈ 6 టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎలిబి అనే టాపిక్ ఉంది. ఈ ఎలిబి అనే టాపిక్ మనకి సినిమాల్లో కూడా చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. సినిమాకి రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ 302 ఐపీసీ, ఈ ఎలిబి ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఏమిటా ఎలిబి అనేది మీకు నేను సబ్జెక్ట్లో డీటెయిల్డ్గా చెప్తాను. అయితే ఇప్పుడు ఈ క్లాస్లో మనం చెప్పుకునేది సెక్షన్ 11. ఈ సెక్షన్ 11లో క్లాస్ 1లో ఎలిబి ఇంకొక 5 టాపిక్స్, క్లాస్ 2లో క్లాస్ 2లో 2 టాపిక్స్ వస్తాయి, హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్. ఈ రెండింటి గురించి టూకీగా చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఈ ఒక ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ అవి రిలవెంట్ కాదు కానీ అదర్వైజ్ రిలవెంట్. అవి ఏమిటి, అవి ఏ కారణంగా రిలవెంట్? మీరు ప్రతి ఎవిడెన్స్లో మీరు సెక్షన్ 55 వరకు, సెక్షన్ 5 నుండి 55 వరకు ఓల్డ్ యాక్ట్ అయితే, కొత్త యాక్ట్ అయితే సెక్షన్ 3 నుండి 50 వరకు ఈ ఫ్యాక్టు, రిలవెంట్ ఫ్యాక్టు, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, ఈ మూడుని నేను మరీ చెప్పాను. వీటిని మీ ఫింగర్ టిప్స్లో ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఫ్యాక్ట్ అంటే ఏంటి, రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, రిలవెంట్ ఫ్యాక్ట్ అనేది మీకు ప్రతి క్లాసులోని ప్రతి సెక్షన్లో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని అసలు ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి, కోర్టుకి వెళ్ళేవాడు ఒకడు ఎస్ అంటాడు, ఒక నోడు అంటాడు. అది ఒక ఫ్యాక్ట్ని అవును అంటాడు, ఇంకొక ఫ్యాక్ట్ని నో అంటాడు. అదే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అప్పు ఇచ్చాడా లేదా, అప్పు ఇచ్చాను అంటాడు క్రెడిటారు, అప్పు ఇవ్వలేదంటాడు క్రెడిటారు. అప్పు డబ్బు అనేది ఇవ్వడం అనేది ఒక ఫ్యాక్ట్. ఇచ్చానని ఒకడు, ఇవ్వనని ఇంకొకడు అంటే దాన్ని ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, అటా ఇటా అనేటువంటి డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఫ్యాక్టే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఫ్యాక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్యాక్ట్ అంటే ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, మెంటల్ ఫ్యాక్ట్స్ ఉండొచ్చు. అయితే ఫిజికల్ ఏంటి, అతడు మనిషి, ఆమె స్త్రీ, ఆయన పురుషుడు, అది ఎద్దు, ఇది ఆవు, ఇవన్నీ ఫ్యాక్ట్స్. అంటే ఏంటి, ఆ ఆవు చాలా ఏదో రకమైన ఆవు ఎక్కడి నుండో వచ్చిందని చెప్పడం అనేది అది మెంటల్ ఫ్యాక్ట్. అది మంచి ఒక దేశీ ఆవు, అది కొన్ని ₹1,00,000 విలువ చేస్తుంది, అంత పవిత్రమైన ఆవు అని చెప్పింది. అది మామూలుడికి తెలియదు, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది మెంటల్ ఫ్యాక్ట్. అలాగే ఒక మనిషి, ఇద్దరు పిల్లలే, ఇద్దరు స్టూడెంట్లు వెళ్ళిపోతుంటే వాళ్ళు కుర్రోళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది ఫ్యాక్టు. వాళ్ళు లా స్టూడెంట్లు అనేది ఫ్యాక్ట్, ఇంటర్నల్ ఫ్యాక్ట్. వాళ్ళిద్దరూ లా స్టూడెంట్ తెలిస్తే ఇంటర్నల్. ఇలాగ ఇవన్నీ నేను చెప్పాను. అయితే ఈ ఫ్యాక్ట్లో ఈ సెక్షన్ 11లో 2 క్లాజెస్ ఉన్నాయి. ఈ 2 క్లాజెస్ అనేవి ఏదైనా ఒక కోర్టుకి సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు అది వాడు సివిల్ కేసులో ఏంటంటే క్లెయిమ్ ఉంటుంది, క్రిమినల్ కేసులో అయితే ఛార్జ్ ఉంటుంది. క్లెయిమ్ ఏమిటి, ఆ ప్రాపర్టీ నాది అంటాడు ఒకడు ప్లెయింటిఫ్, ఈ ప్రాపర్టీ నాది అంటాడు ఇంకొకడు, అది క్లెయిము. నేను అప్పు ఇచ్చాను అంటాడు క్రెడిటారు, అప్పు తీసుకోలేదంటాడు క్రెడిటార్, అది క్లెయిము. దాన్ని క్లెయిమ్ అంటాం సివిల్ కేసెస్లో ఉన్నటువంటి. టు క్లెయిమ్ సంథింగ్, సమ్ రిలీఫ్, సివిల్ కోర్టులో కేసుకి వెళ్తారు. క్రిమినల్ కేసులో ఉండేది ఏంటి, ఛార్జ్ అంటే ఏ పర్సన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ ఏ మర్డర్. ఒక క్రైమ్ కమిట్ చేశాడు, ఒక మర్డర్ చేశాడని ఒక వ్యక్తి మీద అభియోగం చేసేదాన్నే ఏ ఈజ్ అలెజ్డ్ టు హ్యావ్ కమిటెడ్ ది మర్డర్ ఆఫ్ బి, ఏ ఈజ్ అలెజ్డ్ టు హ్యావ్ కిల్డ్ బి, అది ఛార్జ్ అనమాట. అంటే ఏ ఈజ్ ఛార్జ్డ్ విత్ కిల్లింగ్ బి, ఏ ఈజ్ ఛార్జ్డ్ విత్ మర్డర్ ఆఫ్ బి, దాన్ని ఛార్జ్ అంట. ఈ ఛార్జ్ ఏంటి, ఇవన్నీ కంప్లైంట్, ఎఫ్ఐఆర్, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో నేను చాలా లెక్చర్స్ ఇచ్చాను. మీరు కానీ టెంటేటివ్గా ఈ లెక్చర్లో ఐపీసీ, సిబిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ 3 క్లాసులు, పెద్ద క్లాసుల్లో సబ్జెక్ట్ అంతా ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సివిల్ జడ్జెస్తో కలిపి చెప్తున్నాను కాబట్టి మీకు 15-20 క్లాసులు వస్తాయి. అదే ఎల్ఎల్బి వాళ్ళంటే ఈ టైంలో ఈ క్లాసులన్నీ అయిపోయేవి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇలాగా నేను ఇంకా చెప్పలేదు ఫ్యూచర్ అనుకోండి, ఎప్పుడు నేను క్లాసు అప్లోడ్ చేస్తాను వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు వినేయండి. వినేసిన తర్వాత పెండింగ్ లెక్చర్స్ అప్పుడప్పుడు చూసుకోండి, ఇయర్ ఫోన్లో చూసుకోండి, ఒక నోట్బుక్లో సైడ్ హెడ్డింగ్లు పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా
ఇక తెలుగు మీడియం వాళ్ళు మనకి తెలుగు అంటే మీకు మనకి మాతృభాషలో అర్థమైనట్టుగా మన మాతృభాషలో మాట్లాడినట్టుగా ఏ భాషలో కూడా మాట్లాడలేం. మాతృభాషలో అర్థమైనట్టుగా ఏమీ మనకు అర్థం అవ్వదు. అందుకే తెలుగులో చెప్పమంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను తెలుగులో చెప్పడానికి. కొంతమంది తెలుగు చెప్తున్నాడు ఈ అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి అంటే అయితే ఒకటి మనం లా స్టూడెంట్స్గా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్లో పరీక్ష అనేది అంత ఈజీగా ఉండదు. అంతేకాకుండా మాకు వద్దంటారు, ఇంగ్లీష్ మీడియమే కావాలంటారు మన వాళ్ళంతా ఇంగ్లీష్ లవర్స్. కాబట్టి మనకి ఇంగ్లీష్ అనేది సైన్ కో నాన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీషు మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి లిమిటెడ్ వర్డ్స్ చాలండి, కానీ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను హిందీ మరాఠీలో నాకు చెప్పగలిగింది ఏమైనా చెప్పేస్తాను. ఒక 100 వర్డ్స్ నాకు వచ్చే అయితే 150 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని ఎలాగెలాగే కింద మీద చేసి చెప్పేస్తాను. అలాగే మీకు ఇంగ్లీష్ కూడా ఎన్నికి రాలేదండి 100 వర్డ్స్ మీకు వస్తే దాన్నే ఏదో రకంగా స్పెల్లింగ్లో వాటి మిస్టేక్స్ ఏం లేకుండా గ్రామటికల్ మిస్టేక్లు ఏదో రాసి పడేయండి, ప్రాబ్లం లేదు. సివిల్ జడ్జి ఎగ్జామ్ అంటే మాత్రం కరెక్ట్ ఇంగ్లీష్ మాత్రం ఉండాలి. కాబట్టి వెళ్ళిపోండి. దానికి మళ్ళీ మీరు బాగా అవతల వాడు మరాఠీ వాడు మాట్లాడినా హిందీ అతను మాట్లాడినా మనం రిసీవ్ చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ చాలదు. ఎందుకంటే నేర్చుకునేవాడి భాష 100 వర్డ్స్ ఉంటాయి. పుట్టుకతో బై బర్త్ నేర్చుకునేవాడు కొన్ని 100 కోట్ల వర్డ్స్ ఉంటాయి. ఏ వర్డ్ అయినా యూజ్ చేయగలడు. కాబట్టి మనకి ఏదో సబ్జెక్టు ఏదో భాష నేర్చుకున్నది మాత్రాన మనకు ఆ భాష వచ్చని మనం ఏనాడు అనుకోకూడదు. అలాగే మనకి ఇంగ్లీష్ వచ్చా, ఇంగ్లీష్ సినిమాలన్నీ అర్థమవుతాయా? చాలా అర్థం అవ్వు. క్రెడిట్గా ఎన్నో స్పీచెస్ అన్నీ ఉంటాయి. నాలాంటి వాడికి కూడా అర్థం అవ్వు, నాకు అర్థం అవ్వలేదు. అయితే ఇప్పుడు మనకి అవసరమైనప్పుడు మనకి ఎంతవరకు ఏమిటి అనేది మనం చూసుకొని వాళ్ళకి వెళ్ళిపోండి. మనకు అంతా కావాలంటే ఏముండదు. ఈవెన్ సబ్జెక్ట్స్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ 250 సంవత్సరాల నుండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ ఉన్నా సరే అప్పుడప్పుడు హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, ఈవెన్ గూగుల్లో కూడా మెయిన్ హెడ్డింగ్స్ వస్తాయి. 3 months రిలీజ్ అయినటువంటి ఏఆర్లో హెడ్లైన్స్ కొన్ని వస్తాయి. ఏమిటి అదే సెక్షన్కి ఇప్పుడు కొన్ని 100,000 కేసుల్లో వాడతారు. మళ్ళీ ఈ కేసులో ఆ కోర్టు ఇలా చెప్పింది, ఈ కోర్టు ఇలా చెప్పింది, ఒక కొత్త న్యూ డైమెన్షన్ చెప్తారు. ఒక కేసులోనే ఎన్నో డిఫరెంట్ క్లాజెస్లో రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసి రకరకాల కొత్త రూల్స్ వస్తుంటాయి. కాబట్టి మనకి ఏదో వాళ్ళకి వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన సబ్జెక్ట్ అంతా వచ్చింది, అదంతా వచ్చింది, అది వచ్చింది అనుకోవడానికి లేదు. మనకి ఎంతవరకు కవర్ అయితే అంతవరకు, మీ ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకే మీరు ఫాలో అవ్వండి. కానీ మనము ఈ దేనికి అర్హులు, ఎంతవరకు అర్హులు అని తెలుసుకొని మనం ఒక ప్రొఫెషన్ని ఎంచుకోవడం మంచిది. టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ఎలిజిబుల్ అని ప్రొసీడ్ అవ్వాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అంటే అందరూ చేయగలరా? దానికి అంత టాలెంట్ ఉండాలి. సెలక్షన్ వచ్చేస్తాం, నీకు ఐపీఎస్ అని రాయించేస్తాం ఎవరో దీని మీద. కానీ ఐపీఎస్ పోస్ట్ చేయాలంటే దానికి తగినటువంటి గట్స్ ఉండాలి. ఐఏఎస్ చేయాలంటే గట్స్ ఉండాలి. కొన్ని పోస్టులకి కొన్ని గట్స్ ఉండాలి. తండ్రి కొడుక్కి స్పోర్ట్స్ బైక్ ఇచ్చేస్తూ ఉన్నాడు, నడపగలిగే కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ ఏవో సూతి చెప్తున్నాను ఇదని అది నన్ను హేళన చేయకండి. ఇవి మీ జీవితంలో చెప్పే మంచి మాటలు చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఈ సెక్షన్ 11లో మనం చెప్పుకుంటాం. అంటే ఈ సెక్షన్ 11 ఏం చెప్తుందంటే వెన్ ఫ్యాక్ట్స్ అదర్వైజ్ నాట్ రెలవెంట్ బికమ్ రెలవెంట్. అంటే కొన్ని రెలవెంట్ కావు, ఒరిజినల్గా ఇట్ సెల్ఫ్ అవి రెలవెంట్ కాదు, కానీ వేరే రకంగా అవి రెలవెంట్. వేరే రకంగా ఎలాగ రెలవెంటు? దీనికి 2 క్లాజులు ఉన్నాయి. ఏమిటా 2 క్లాజులు? ఒకటి సెక్షన్ 11 క్లాజులో కొన్ని ఫ్యాక్ట్స్ అవి రెలవెంట్ కాదు, కానీ బికాజ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాన్ కన్సిస్టెన్సీ అవి ఒరిజినల్గా రిలవెంట్ కాదు, బట్ బికాజ్ ఆఫ్ దేర్ ఇన్కన్సిస్టెన్సీ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్ట్స్ ఏంటి? ఎవిడెన్స్కి వస్తాడు ఎవిడెన్స్ మనిషి, ఆ ఎవిడెన్స్ ఇచ్చే ఎవిడెన్స్ ఆ టెస్ట్ మనిషి చెప్పింది అయితే ఓరల్ ఎవిడెన్స్ టెస్ట్ మనీ. ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే అది కూడా టెస్ట్ మనీ. టెస్ట్ మనీ అనేది మనిషి అయినా అవ్వచ్చు, ఓరల్ ఎవిడెన్స్గా డాక్యుమెంట్ రూపంలో అయినా కావచ్చు. ఈ ఇచ్చినటువంటి టెస్ట్ మనీ అక్కడ ఆ కేసు ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి డైరెక్ట్గా రెలవెంట్ కాదు, కానీ బికాజ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్.
అక్కడ క్వశ్చన్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్కి కానీ రిలవెంట్ ఫ్యాక్ట్కి కానీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి ఇన్కన్సిస్టెంట్గా ఉంది. ఇన్కన్సిస్టెంట్గా ఉంటే దాన్ని బట్టి ఈ పార్టీ కేసుని డిస్ప్రూవ్ చేయొచ్చు. అంటే ఒక పార్టీ వేసినటువంటి కేసుని ఇది డిస్ప్రూవ్ చేయడానికి ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా కేసు నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి ప్రొటెక్షన్స్ లేదా ఎగ్జంప్షన్స్ లాంటివి. ఇండియన్ పీనల్ కోడ్లో ఈ పాత యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో చాప్టర్ 4లో మనకి చాలా సెక్షన్స్ వస్తాయి. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే యాక్సిడెంటు, తర్వాత రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్సు, ఇన్సానిటీ, ఇంటాక్సికేషను, ఇవన్నీ చాలా జనరల్ డిఫెన్సెస్లో ఉన్నాయి. అవి ఏంటంటే ఆ వ్యక్తి అక్యూజ్డ్ క్రైమ్ కమిట్ చేసేసినా సరే లైబిలిటీని, క్రిమినల్ లైబిలిటీని, శిక్షను తప్పించుకోవడానికి ఉపయోగపడేవి. ప్రైవేట్ డిఫెన్స్ అనుకోండి, నాకు చంపడానికి వచ్చాడు, నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను చంపేశాను, అదొక ప్రొటెక్షను. అతడు 7 సంవత్సరాల్లో పిల్లడు, ఆడికి ఏం తెలియదు, చంపేశాడు, ఆడికి చేయొద్దు. చంపడం కరెక్టే, కానీ వాడికి మెచ్యూరిటీ లేదు కాబట్టి వదిలేయండి. పిచ్చోడు చంపేశాడు, ఆడికి మెంటల్ స్టెబిలిటీ కాబట్టి వదిలేయండి. అయితే ఏంటి అది? నేను అసలు చెయ్యలేదు, నేను అసలు అప్పే తీసుకోలేదు, నేను ఆ ప్రాపర్టీ అమ్మాను కానీ డాక్యుమెంటే ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇలాంటివి సివిల్ క్రిమినల్కి సంబంధించివి మీరు వేసిన అభియోగానికి నాకు ఏ సంబంధం లేదు. నా మీద వేసినటువంటి అభియోగం, ఎలిగేషను, ఛార్జ్ నాకు సంబంధం లేదు అని ఇన్కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేసినప్పుడు ఆర్టికల్ 13 క్లాజ్ 1 ఏం చెప్తుంది? క్లాజ్ 1 ప్రకారం ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది కదా, అంతకుముందు వచ్చే లాస్ ఏమైనా ఉంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ప్రావిజన్కైనా వ్యతిరేకంగా కాంట్రరీగా ఉంటే అవన్నీ అన్కాన్స్టిట్యూషనల్, అవి పనికిరావు. తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత క్లాజ్ 2 13 క్లాజ్ 2 ప్రకారం ఈ పార్లమెంట్ పాస్ చేసినా, స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినా, లోకల్ లాస్ పాస్ చేసినా, ఏవైనా బైలాస్ పాస్ చేసినా, ఏవైనా సరే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్కి అనుగుణంగా ఉండాలి. ఆ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం, ప్రావిజన్స్ ప్రకారం. అందులో కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్లో దేనికైనా అనుగుణంగా లేకున్నా ఇన్కన్సిస్టెంట్గా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఇలాగే ఈ కాన్స్టిట్యూషన్ ఈ క్లాజ్ 2లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏమిటివి? ఒకటి ఎలిబి అని, తర్వాత నాన్ యాక్సెస్ లెజిటిమస్ చైల్డ్ వెన్ నాన్ యాక్సెస్ విత్ వైఫ్, ఇలాగా కొన్ని. ఏంటి అలాగవి? ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఏ అనేవాడు బీని కలకటాలోనూ పలానా సెంటర్లో హౌరా బ్రిడ్జ్ దగ్గర చంపాడు అంటాడు. ఆ ఏని మర్డర్ కేసు కింద బుక్ చేస్తారు. దానికి అతను ఏమంటాడు? నేను ఆ టైంకి కలకటాలో లేను, బాంబేలో ఉన్నాను, బాంబేలో పలానా హోటల్లో ఉన్నాను, కావాలంటే చూడండి, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలాగా అంటే ఏంటంటే ఎలిబి అనే ఎల్స్వేర్. దీని మీద డీటెయిల్గా చెప్తాం, టెంటేటివ్గా చెప్తున్నాను. అలాగే 2 నాన్ యాక్సెస్ విత్ వైఫ్ అని ఉంటుంది. వైఫ్ ఏంటంటే భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆ ప్రెగ్నెన్సీ ఆ చైల్డ్ పుడతాడు, ఆ చైల్డ్ నాకు సంబంధం లేదు, నేను ఫారిన్ కంట్రీలో ఉన్నాను గత సంవత్సరంగా, దానికి నేను లేనప్పుడు ఆమెకు పుట్టే బిడ్డకి నేను సమాధానం, అతను లెజిటిమేట్ చైల్డ్ కాదు, నాకు సంబంధం లేదని తను ఛాలెంజ్ చేయొచ్చు. నిజంగా అతను అక్కడ కలవకుండా ఉన్నా. ఇంకొక ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకు సినిమాలో చూపించిన తర్వాత ఒకటి చచ్చిపోయాడనే వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు, తిరిగి టాల్సన్ కేసులాగా. అప్పుడు ఏ అనేవాడు బీని చంపాడని బీ మీద ఛార్జ్ చేస్తారు, అతను వెళ్తాడు. తర్వాత ఈలోకి ఏంటంటే కొన్నాళ్ళకి బీ అని తిరిగి వచ్చేస్తాడు. ఎవరినైతే చంపేశాడని అతని జైల్లో పెట్టి శిక్షించాలనుకున్నాడో అతను బ్రతికొచ్చిన తర్వాత మరి ఇంకా కేసు లేదు కదా, ఇన్కన్సిస్టెంట్. దానికి ఆ అభియోగానికి దీనికి సంబంధం లేదు, కన్సిస్టెన్సీ కుదరలేదు, ఇన్కన్సిస్టెన్సీ అని అప్పుడు తను వచ్చి చెప్పినట్టు ప్లీని ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే ఇలాగా కొన్ని ఇప్పుడు ఒకడు చంపుతాడు, ఇంకొకటి పేరు మన సినిమాలో చూపించినట్టు ఆ అక్కాచెల్ల సినిమాల్లో ఈవెన్ పెద్ద జడ్జి అయినా జడ్జి రామచంద్రరావు అని ఉంటాడు, నాగేశ్వరం.
అతను ఒక అబ్బాయి ఒక హత్య చేస్తాడు. హత్య చేయడం మొదలు చూస్తుంది, ఇతనే చంపాడని అంటారు, కానీ డబుల్ ఫోటో ఇంకొకటి చంపుతాడు. అలాగే చాలా సినిమాల్లో ఏంటంటే ఒకడు చంపేయడం, ఇంకొకడు హీరోకో లేకపోతే ఇంకెవరికో శిక్ష పడడం, ఆఖరిని ఒరిజినల్ కల్ప్రిట్ దొరకడం ఇలాగ జరుగుతుంది. ఒకడు చంపడం, ఇంకొకడు ఏంటంటే ఒక ఇంట్లోని భార్య ఉరి తీసుకుంది అనుకోండి, వెంటనే భర్తని ఆ చిట్లో ఉన్న వాళ్ళని మొత్తం అరెస్ట్ చేసేస్తారు. మీరే చంపుంటారు, ఉరి శిక్షలాగా ఇచ్చేస్తున్నారు అని. కానీ తర్వాత సూసైడా ఇదే తెలియదు, మా కోడలు మేము బాగా చూసుకుంటాం, మేమేం చేయలేదు, తనే చేసుకుంది అని వాళ్ళు వినరు. ముందుగా ఛార్జ్ షీట్ వేసి అంతా చేస్తే ఆఖరికి తెలుస్తుంది సూసైడే అని. అప్పుడు సూసైడ్ అని తెలిస్తే ఈ విధంగా ఇలాగా ఇవన్నీ వాడు వేసిన అభియోగానికి మాకు సంబంధం లేదు. అంటే ఐపీసీ సెక్షన్ పార్ట్ 4లో ఆ సెక్షన్స్ ప్రకారం క్రైమ్ నిజంగా కమిట్ చేసినట్టు ప్రూవ్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ కారణాల వల్ల అతను ఇన్విటబుల్ యాక్సిడెంట్ డ్రైవ్ చేస్తుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డ్రైవ్ కంట్రోల్ అయిపోయింది, ఒక మనిషి చనిపోయాడు, అది యాక్సిడెంట్ వదిలేయండి. తర్వాత పిచ్చోడు ఏమీ తెలియదు వదిలేయండి. తర్వాత ఇలాగా కొన్ని చంపడానికి వచ్చిన మనిషిని తానే చంపి ప్రాణం కాపాడుకున్నాడు వదిలేయండి, ఇలాంటివి ఉంటాయి. అక్కడ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ అసలు క్రైమే జరగలేదు. అక్కడ జరిగిన క్రైమ్కి నాకు ఏ సంబంధం లేదు, ఆమెకు వచ్చిన ప్రెగ్నెన్సీకి నాకు ఏ సంబంధం లేదు, నన్ను చంపారన్నారు కదా వాడి బతికి తిరిగి వచ్చాడు. ఇలాగా ఈ రకరకాల నేను మర్డర్ చేసేదంటే మర్డర్ కాదు, అది సూసైడ్ అని ప్రూవ్ అయింది. ఇలాగా ఇన్కన్సిస్టెన్సీ వ్యూస్ని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత అలాగే సెక్షన్ 6 ఒక ఆర్టికల్లో పెట్టారు, ఏంటి నా ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్. ఏ అనేవాడు బి యొక్క ల్యాండ్ని కొనడానికి అడ్వాన్స్ ఇవ్వచ్చు, అన్నీ జరగవచ్చు. కానీ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తాడు, మొత్తం ఫుల్ పేమెంట్ అయ్యాక చేస్తాడు. తర్వాత అయినా సరే అప్పుడు నాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదని ఒకటి కేసు వేస్తాడు. నేను పలానా ప్రాపర్టీ కొన్నాను, నాకు ఇంకా పొజిషన్ ఇవ్వలేదు అని కేసు వేస్తాడు. దానికి ఈ కేసు చేయడానికి నాకేం సంబంధం లేదు, ఇంకా అసలు సేల్ అగ్రిమెంట్ ఏమీ మాకు అవ్వలేదు, సేల్ అగ్రిమెంట్ అవ్వకుండా నేను పొజిషన్ ఎలాగిస్తాను అనేది అతను అడిగిన దానికి నేను ఇవ్వాల్సిన దానికి ఏది సంబంధం ఏమీ లేదు, ఇన్కన్సిస్టెంట్ అని ఇలాగా 6 సందర్భాలు అక్కడ ఉంటాయి. అదేవిధంగా క్లాస్ 2లో ప్రాబబుల్, ఇంప్రాబబుల్ కొన్ని ఫ్యాక్ట్స్ వాటంతటి ఫ్యాక్ట్ కానీ వాటి వలన కానీ లేదా వేరే ఫ్యాక్ట్స్కి వేరే ఫ్యాక్ట్స్తో కనెక్ట్ అయ్యి ఎగ్జిస్టెన్స్ లేదా నాన్ ఎగ్జిస్టెన్స్ వల్ల కానీ నాన్ ఎగ్జిస్టెన్స్ వల్ల కానీ, ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం, నాన్ ఎగ్జిస్టెన్స్ లేకపోవడం. అంటే మనం షోరూమ్కి వెళ్తే కార్ రెడీగా ఉంటే కొంటే కార్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే తర్వాత ఎక్కడి నుండి కంపెనీ నుండి వస్తుంది, ఒక వారం రోజులకో నెల రోజులకో, అది నాన్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, భారతీయ సాక్ష్యాధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు, భారతీయ సాక్ష్యాధినియం ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, భారతీయ అధినియం నాన్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఎగ్జిస్టెన్స్ అంటే స్కూలు ఉంది, పనిచేస్తుంది, ఎగ్జిస్టెన్స్లో ఉంది, మూసేశారు, నాన్ ఎగ్జిస్టెన్స్. అలాగా ఈ 2వ క్లాజులో ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి అవి డైరెక్ట్గా రెలవెంట్ కాకపోయినా వాటికి కొన్ని ఫ్యాక్ట్స్లో ఉన్నటువంటి కనెక్షన్ వల్ల, అసోసియేషన్ వల్ల ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఆ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రెలవెంట్ ఫ్యాక్టు ప్రాబబుల్గా హైలీ ప్రాబబుల్ ఆర్ ప్రాబబుల్ అంటే లైక్లీ టు హ్యాపెన్, లైక్లీ టు బి ట్రూ, ఆల్మోస్ట్ ఓకే, ఆల్మోస్ట్ ష్యూర్, సర్టన్, అది ఆల్మోస్ట్ కరెక్ట్ బట్ నాట్ 100% కరెక్ట్ అంతే. ఇది ఎవరు ఆ 5గురిలో ఎవడు చంపలేదు, ఈడే చంపుంటాడు, ఇది మోస్ట్ ఎవరు 5గురు అని లైక్లీ. తర్వాత 5గురు చంపలేదు ప్రూవ్ అయితే మరి వీడు ఒక్కడే. ఇప్పుడు 5గురు ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు, 4 మనుషులు ఉంటారు, 4 మనుషులు ఉంటే ఇతను డబ్బు పోయింది, ఈ 5గురిలో ఎవరో చేయాలి, 5గురిలో ఎవరో చేయాలంటే మిగతా 5గురిలో ఓనర్ ఒకడు ఉంటే మిగతా 4గురిలో 3 తెలియలేదు అని కన్ఫర్మ్ అయిపోయినప్పుడు, వాళ్ళు ఎటుపరి చేయరన్నప్పుడు ఆ 4th వ్యక్తే ఖచ్చితంగా ఆ దొంగతనం చేసుంటాడు అని ఖచ్చితంగా మనకి ప్రూవ్ అవుతుంది. అది దాన్నే ప్రాబబుల్, హైలీ ప్రాబబుల్ అని
ఇది హైలీ ప్రాబబుల్. ఇంప్రాబబుల్ అంటే ఏంటంటే వీరెవరూ చేయలేదు అంటే అప్పుడు ఇంకా ఇది ఇక్కడ ఇతను కూడా చేయడానికి వీలు లేదు అని ఇంప్రాబుల్. ఈ హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ ఇవి కూడా నేను డీటెయిల్డ్గా కేస్ లాస్తో చెప్తాను. అయితే ఇప్పుడు మనకి ఇది టెంటేటివ్గా మనము ఈ ఈ సెక్షన్ 11 క్లాస్ 1 క్లాస్ 2 గురించి చెప్పాం. అయితే ఈ జనరల్ రూల్ ఏంటంటే సెక్షన్ 11కి జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ ట్రయల్ ఆర్ సివిల్ ఆర్ క్రిమినల్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఎవిడెన్స్ పర్టికులర్ claim or charge any fact which disproves or tends to disprove that claim or charge is relevant under section 7. ఒక సివిల్ కేసులో ఉన్న క్లెయిమ్ కానీ క్రిమినల్ కేసులో ఉన్న ఛార్జిని కానీ డిస్ప్రూవ్ చేయడానికి కానీ దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి అంటే నిరూపించకుండా ఉండడానికి వేరే రకంగా ప్రయత్నం చేసిన వాటికి సంబంధించిన ఎనీ స్టేట్మెంట్ అయినా ఎనీ ఫ్యాక్ట్ అయినా సరే రిలవెంట్గా తీసుకోబడతాయని మనకి సెక్షన్ 11 క్లాస్ 2 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 9 క్లాస్ 2 భారతీయ సాక్ష్య సెక్షన్ 11 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 9 భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఈ సెక్షన్ 11 కంటైన్స్ 2 క్లాజెస్. ఏమిటవి? ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఫ్యాక్ట్స్ ఒరిజినల్గా అవి రిలవెంట్ కాదు, కానీ అవి బికాజ్ ఆఫ్ దేర్ ఇన్కన్సిస్టెన్సీ. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? కోర్టులోకి సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి కానీ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంట్ కానీ రివీల్ చేసేటువంటి ఎవిడెన్స్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని మాటలు, నిజాలు ఉంటే అవి డైరెక్ట్గా అక్కడ కేసులో జరుగుతున్న ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించినటువంటి రిలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి కాకపోయినా సరే ఆ చెప్పినటువంటి మాటలు ఈ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అనే ఎలిగేషన్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక అవి రిలవెంటే. అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ప్రకారం పలానావాడు అప్పు తీసుకున్నాడు అన్నది ఒకటి ఉంటే వీడు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోలేదు అనేటువంటి సాక్ష్యం చూపిస్తే అప్పుడు అక్కడ ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది. తర్వాత అతను మర్డర్ చేశాడు అంటే ఇతడు మర్డర్ చేయలేదు, అదే టైంకి ఇతను వేరే ఊర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇంకా వేరులో కార్యక్రమం నిర్వహిస్తున్నాడు, కాబట్టి ఇక్కడ ఇతను ఎలా చేస్తాడు అని చెప్పుకుంటాం. తర్వాత ఆమె నా ప్రెగ్నెంట్ ఆమె బిడ్డకి నేనే తండ్రి అంటుంది, కానీ ఆ తండ్రి నేను అనడానికి లేదు, కానీ నేను గత సంవత్సరంగా మేము విడిగా ఉన్నాం, ఆ బిడ్డకి నేను తండ్రిని కాదని అంటాడు. లేదంటే ఆమెను వేరే రకంగా నమ్మకం లేదు ఆమె వల్ల, నాకు DNA టెస్ట్ చేయని ఛాలెంజ్ చేయమన్నా చేయొచ్చు. అది ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ DNA టెస్ట్లో భర్త అతనే తండ్రి కాదు అని ప్రూవ్ అయితే అది ఇన్కన్సిస్టెన్సీగా తెలుస్తుంది. ఇలాంటివి క్లాస్ 1లో మనకి చెప్తారు. అదేవిధంగా కొన్ని ఫ్యాక్ట్లు ఉంటాయి. ఆ ఫ్యాక్ట్లు దెమ్సెల్వ్స్, ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్ట్స్ దెమ్సెల్వ్స్ అవి రిలవెంట్ కాదు, కానీ ఈ ఫ్యాక్ట్స్కి వాటికి ఉన్నటువంటి కనెక్షను వేరే ఫ్యాక్ట్స్తో ఉన్నటువంటి కనెక్షన్ బట్టి ఒక ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఈ ఫ్యాక్ట్స్, రిలవెంట్ ఫ్యాక్ట్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ నాన్ ఎగ్జిస్టెన్స్ కానీ హైలీ ప్రాబబుల్ లేదా ఇంప్రాబబుల్. అంటే 2వ క్లాసులో వీక్ ఎవిడెన్స్ ద్వారా చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ అవి రిలవెంట్ ఫ్యాక్ట్స్ కాదు, కానీ వాటికి ఉన్నటువంటి కనెక్షన్ వల్ల, వేరే ఫ్యాక్ట్స్తో ఉన్నటువంటి కనెక్షన్ వల్ల ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ అయితే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవడం వల్ల ఈ ప్రస్తుతం డిస్ప్యూట్లో ఉన్న ఫ్యాక్ట్కి, రిలవెంట్ ఫ్యాక్ట్కి ఫ్యాక్ట్స్ అయితే అవి హైలీ ప్రాబబుల్ ఆర్ ఇంప్రాబబుల్. హైలీ ప్రాబబుల్ అంటే జరగడానికి అవకాశం ఉంది, జరగకపోవడానికి కూడా అవకాశం ఉంది.
ఏ అనేవాడు బిని చంపాడు అంటే అప్పుడు ఏనే బి అని పంపించాడంటే అక్కడ ఏబిసిడి నలుగురు మీద అనుమానం ఉండి తీసుకొస్తారు. అయితే బిసిడి చేసి ఉంటారు వీళ్ళు ముగ్గురులో అంటే అప్పుడు ఏ ఆ మర్డర్ చేయలేదు. ఇట్ ఈజ్ హైలీ ఇంప్రాబబుల్ దట్ ఏ హ్యావ్ నాట్ కమిటెడ్ మర్డర్ అని తెలుస్తుంది. అయితే ఇంప్రాబబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ఏ అనేవాడు బిని మర్డర్ చేశాడు అని అంటారు. అక్కడ ఇప్పుడు ఏ మర్డర్ చేశాడా, ఏ టు ఏబిసిడి నలుగురిలో ఎవరు మర్డర్ చేశారా, ఎవరో ఒకటి చేసి ఉంటాడు. ఈ నలుగురిలో ఎవరూ చేయలేదు ఏంటంటే ఇట్ ఈజ్ హైలీ ఇంప్రాబబుల్ దట్ ఏ హ్యాస్ నాట్ కమిటెడ్ ది మర్డర్ అని చెప్తాం. కాబట్టి అయితే ఇక్కడ హైలీ ఇంప్రాబబుల్ తర్వాత ఈ ఏబిసిడిలో ఈ బిసిడి ఈ నలుగురే చేశారంటే ఏ చేయలేదని వస్తుంది. ఇలాగా ఈ ఏబిసిడి నలుగురు చేశారా, బిసిడీలు చేశారా, లేకపోతే ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ చేశారా, వాళ్ళు ఎవరూ చేయలేదా అని ఆ నేచర్ ఆఫ్ సిచ్యుయేషన్ బట్టి ప్రాబబుల్ అంటే లైక్లీ టు హ్యాపెన్, లైక్లీ టు బి ట్రూ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాబబుల్, హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అని మనకి ఈ 2 సిచ్యుయేషన్స్ వస్తాయి. ఇక్కడ క్లాజ్ 1లో 6 సిచ్యుయేషన్స్ ఉన్నాయి, క్లాజ్ 2లో 2 సిచ్యుయేషన్స్ వస్తాయి. 6, 2, 8. మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులో సెక్షన్స్ 167, ఎక్స్ట్రా సెక్షన్స్ ఏబిసిడిలో ఒక 18, 185. న్యూ ఎనాక్ట్మెంట్ భారతీయ సాక్ష్య అధినియంలో 170 సెక్షన్స్ పెట్టారు. అంటే ఈ ఏబిసిడీలనే కొన్ని తీసేయడమో కొన్ని వేరే సెక్షన్లో అడ్జస్ట్ చేసి కలిపి ఉంటారు. అవి మీకు నెక్స్ట్ ఫ్యూచర్ చాప్టర్లో మీకు ఎక్కడెక్కడ అవి ఎఫెక్ట్ అయ్యేవి, చేంజ్ అయ్యేవనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. అయితే ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. అయితే మీకు ఇక్కడ మీకు కావాలంటే ఈ సెక్షన్లు చదవడం అన్నీ చేయడం. ఇక్కడ ఈ సెక్షన్ 11లో అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 11, అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 9. ఇప్పుడు మీరు పరీక్ష రాసినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ సెక్షన్ అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 9 అని బ్రాకెట్లో సెక్షన్ 11 కరస్పాండింగ్ భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 9 అంటారు. ఈ జూలై దాడి తర్వాత నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినియం వచ్చినప్పుడు పుస్తకాలు కూడా రివైజ్ చేసినప్పుడు అలాగే ఉంటుంది. ఫార్మర్లీ ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013 అన్నప్పుడు ఏదైనా సెక్షన్ వచ్చినప్పుడు ఫార్మర్లీ సో అండ్ సో సెక్షన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 అని ఉండేది. అలాగా మీరు బ్రాకెట్లో కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఫ్యాక్ట్ ఇన్కన్సిస్టెంట్ ఏంటి? ఏ ఫ్యాక్ట్ ఈజ్ సెట్ టు బి ఇన్కన్సిస్టెంట్ వెన్ ఇట్ డస్ నాట్ కోఎగ్జిస్ట్ విత్ అదర్ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్కి ఇంకొక ఫ్యాక్ట్కి ఇన్కన్సిస్టెంట్ ఎప్పుడవుతావు, ఇది కోఎగ్జిస్ట్ అవ్వదు, ఆ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్కి ఆపోజిట్గా ఉంటుంది, అప్పుడే దాన్ని ఇన్కన్సిస్టెంట్ ఫ్యాక్ట్ అంటాం. ఏ అనేవాడు బిని కలకటాలో పలానా సెంటర్లో చంపాడు అంటే అప్పుడు ఏం చెప్తాడు, నేను చంపడం ఏంటి, నాన్ సెన్సు, నేను ఎక్కడ లేను, ఎక్కడో బెంగళూరులో ఉన్నానో ఢిల్లీలో ఉన్నానని చెప్తాడు. అలాగా ఇలాంటివి మనకి కొన్ని వస్తాయి. తర్వాత ఇలాగా ఈ యొక్క ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఒక ఫ్యాక్ట్ అనేది అది డైరెక్ట్గా రెలవెంట్ కాదు, అదర్వైజ్గా రెలవెంటు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి ఇక్కడ ఈ యొక్క ప్రజెంట్ చేసిన ఎవిడెన్సు ఇన్కన్సిస్టెన్సీ అని ఎవిడెన్సు ఎడ్యూస్ చేయగలిగినట్టయితే అప్పుడు ద పర్టికులర్ ఛార్జ్ని డిస్ప్రూవ్ చేయొచ్చు అని మనం చెప్పచ్చు. ఈ కేసుకు సంబంధించి దీనికి సంబంధించి 6 సందర్భాలు ఉన్నాయి. ఒక 5 ఆ టెక్స్ట్ బుక్స్లో 5 ఉన్నాయి. ఇంకొకటి నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ అని కూడా ఒక ఆర్టికల్లో ఉంది, అది కూడా యాడ్ చేశాను. ఒకటి ఎలిబి, 2 నాన్ యాక్సెస్ ఆఫ్ హస్బెండ్ టు షో ఇలిజిటిమసీ ఆఫ్ చైల్డ్, 3 సర్వైవల్ ఆఫ్ ఎలిజిడ్ డిసీజ్డ్, తర్వాత కమిషన్ ఆఫ్ క్రైమ్ బై థర్డ్ పర్సన్. ఇవన్నీ సినిమాల్లో చూపించేవే.
సెల్ఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది హార్మ్ అంటే సూసైడ్, మర్డరు, తర్వాత నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంటు. ఈ 6 గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుంటాం. ఫస్ట్ ఎలిబి అనేది షార్ట్ నోట్స్లోనైనా రావచ్చు, మెయిన్ క్వశ్చన్ అయినా రావచ్చు. ఈ చాప్టర్కి మెయిన్ టాపిక్ ఏంటంటే ఎలిబి. ఎలిబి అనేది ఒక లాటిన్ వర్డు. ఎలిబి అనేది లాటిన్ వర్డు. దీని మీనింగు ఎల్స్వేర్ అంటే ఎట్ ఎ డిస్టెంట్ ప్లేస్ ఫ్రమ్ ది సీన్ ఆఫ్ ది అఫెన్స్. ఈ ఎలిబి అనేది ఈ క్రిమినల్ కేసెస్లో అడుగుతాం. ఈ ఎలిబిని ఏమంటామంటే ఇట్ ఈస్ ద ప్లీ ఆఫ్ ఎలిబి అంటాం. ప్లీ ఆఫ్ ఎలిబిడి అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎక్యూజ్డ్ పర్సన్ ఉపయోగించేటువంటి ఆయుధం. అయితే క్రిమినల్ లాలో ఐపీసీలో ఉన్న ఎగ్జామ్షన్స్ నుండి అక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే క్రైమ్ కమిట్ అయినా సరే నేను మెంటల్ వాడు కనుక అతను వదిలేయండి, నన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపాడు కనుక రైట్ అప్రూవ్ వదిలేయండి అని అవి ఎక్సెప్షన్స్. అక్కడ క్రైమ్ కమిట్నెట్ ప్రూవ్ అవుతుంది. నేను ఆ క్రైమ్ కమిట్ చేయలేదు, ఆ జరిగినటువంటి ఎలిగేషన్కి ఛార్జ్కి నాకేమీ సంబంధం లేదు అని చెప్పేదే ఇక్కడ వస్తుంది. అయితే ఎలిబి అనేది ఏంటంటే ఎల్స్వేర్ లాటిన్ వర్డు, దాన్ని ఎలిఫీ అంటారు. ది ప్లీ ఆఫ్ ఎలిబి అనేది ఇప్పుడు ఈ అక్యూజ్డ్ అంటే ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ అన్న ఒకటే, ఏ పర్సన్ ఎలిజిడ్ టు హ్యావ్ కమిటెడ్ ఎన్ అఫెన్స్ అన్న ఒకటే. దీనికి సంబంధించి నేను సిఆర్పిసి, ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఎవిడెన్సు, తర్వాత కాన్స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ బాగా చదవండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో ఎస్ఏ ఇచ్చాడు, సబ్జెక్ట్ లేదు. తర్వాత కాన్స్టిట్యూషన్ లాలో మీకు సబ్జెక్ట్ లేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్లో ఈ కాన్స్టిట్యూషనల్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఇచ్చారు. నేను ఇక్కడ ఆర్బిట్రేషన్లో ఉన్న సమ్మరీ క్లాస్ చదివినా, ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఉన్న సమ్మరీ క్లాస్ చదివినా సరే మీరు ఆ 2 ఎస్ఏలు మెయిన్గా ఈజీగా రాయగలుగుతారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ లెక్చర్స్ అన్నీ సంబంధంతో ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, సెకండ్ ఇయర్ వాళ్ళైనా, ఫైనల్ ఇయర్లోనే సరే ఈ క్లాసుకు సంబంధం లేకపోయినా ఫైనల్ ఇయర్లే, సెకండ్ ఇయర్ నాకెందుకు, సెకండ్ ఇయర్లే ఫస్ట్ ఇయర్ నాకెందుకు అనకండి. మీరు ఎప్పుడూ జరగనివి, మీరు అప్పటి వరకు క్లాసులో విననివి, తెలియని విషయాలు మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారని నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో తెలుసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడి నుండో చాలా కష్టపడి ఎంచి నేను చెప్పాను. ఇవన్నీ కూడా ఈ క్లాసులన్నీ కూడా నేను రిటైర్ అయ్యాక నేర్చుకొని చెప్పినవే ఎక్కువ భాగం నాకు తెలిసింది. ది టైమ్ ఆఫ్ మై రిటైర్మెంట్ అన్ని సబ్జెక్టులు రాసిన, అన్ని పుస్తకాలు రాసిన నాకు ఇందులో సగం కూడా ఆ టైంకి తెలియదని మీకు చెప్తున్నాను. డోంట్ నెగ్లెక్ట్ మై లెక్చర్. పర్టికులర్గా తెలుగు వాళ్ళకి ముందు తెలుగులో విని తర్వాత తెలుగులో చెప్తున్నాడని చీప్గా చేయొద్దు. తెలుగు అనేది చాలా ఈజీ. మేము బీకామ్ చదివినప్పుడు ఇంగ్లీష్ ఉండేది సబ్జెక్టు, గైడ్ కొంటే గైడ్లో ఏంటంటే తెలుగులో స్టోరీ వచ్చేది. ఆ తెలుగు స్టోరీని మాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కాబట్టి ఆ తెలుగుని ఇంగ్లీష్లో మార్చేసాం. మీకు ఎలాగే తెలుగులో చెప్పింది మీకు ఇంగ్లీష్ ఉంటే ఈ వర్డ్ టెక్నికల్ వర్డ్స్ యాజ్గా రాసిస్తారు. ఇంకా మీరు పరీక్షలు రాయాల్సింది ఏంటంటే మీరు ముఖ్యంగా సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసుకొని సైడ్ హెడ్డింగ్స్, కేసులు బై హార్ట్ చేయాలి. ఈ సైడ్ హెడ్డింగ్లు, కేసులు బాగా బై హార్ట్ చేసేసి అవి రాసి వాటి పక్కన ఏ మ్యాటర్ రాస్తే మీకు బిఎల్ ఎగ్జామ్స్ వరకు సరిపోతుంది. ఈ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా మరీ అంత డీప్గా చదవడానికి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు ఇంగ్లీషు ప్రజెంటేషన్ అన్నీ కూడా క్యాండిడేట్స్ని బట్టి చూస్తారు. అక్కడ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా కేర్లెస్గా చెప్తే తప్పలేం, కానీ దే ఆర్ సపోజ్డ్ టు వెరిఫై ది పేపర్ వెరీ కేర్ఫుల్లీ. అంటే తెలుగు ఎల్ఎల్బి ఎగ్జామ్స్కి సైడ్ హెడ్డింగ్స్ చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారు, లాంగ్వేజ్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ విధంగా ఎలిబి అనేది లాటిన్ వర్డ్, దీన్ని ఎల్స్వేర్ అంటారు. అయితే ఎల్స్వేర్ అంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎలిబి అనేటువంటి ప్లీని ఎక్యూజ్డ్ కోరుతారు. పలానా నా మీద క్రైమ్ చేశానన్నారు, ఆ క్రైమ్కి నేను ఆ టైంలో లేను, పలానా ఊర్లో ఉన్నానని చెప్తాడు. అక్కడ మెడ్రాస్లో చేసేట ఆ టైంకి నేను లేను. అయితే ఇతను నువ్వు లేడంటున్నావు, నువ్వు ఆ ఊర్లో లేవు అంటున్నావు, వాటిని చూపించవలసిన బాధ్యత నీకే ఉంది. ది పర్సన్ ఎప్పుడైతే హూ ప్లీడ్స్ ది అంటే ఇప్పుడు బర్డన్ ఆఫ్ ప్రూఫ్లు ఏంటంటే ది పర్సన్ హ్యాడ్ హూ డ్రాగ్ ది కోర్ట్ టు ప్రూవ్. అంటే ఇక్కడ ప్రాసిక్యూషను
అక్కడ కోర్టుకి ఈడుస్తుంది కాబట్టి ప్రాసిక్యూషన్ డీల్ చేయాలి. కానీ ఇక్కడ ఎలా కాదు, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అకార్డింగ్ టు సెక్షన్ 103 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 106 భారతీయ సాక్ష్య అధినియం. ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు ఇది కూడా అంతా కామనే, చాలా వరకు పాత యాక్టు కొత్త యాక్టు కామనే, సెక్షన్ నెంబర్లు తేడా ప్రతిది కూడా నేను చెప్తున్నాను. అందుకే నేను ఈ మారిపోతుంది సబ్జెక్ట్ అయినా సరే ఏం భయం లేదు, అది ఇది ఒకటని నేను అన్నీ చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పలానా కూడా హత్య చేశాడని లేకపోతే క్రైమ్ చేశాడని అంటాడో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. కానీ లేదు నేను అది చేయలేదు, కేసుకు లాగితే నేను చేయలేదు, నేను ఆ టైంకి నేను వేరేగా ఉండాలి, అసలు ఇతను హత్య చేశాడని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. లేదు నాకు సంబంధం లేదు, నేను ఆ టైంకి అక్కడ లేను, వేరే ఊర్లో ఉన్నానంటే నువ్వు వేరే ఊర్లో ఉన్నావు అన్నటువంటి విషయాన్ని సెక్షన్ 103 ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 106 భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్తారు. ఈ బర్డన్ ఆఫ్ ఈ ఎలిబి అనేది ప్రూవ్ చేసి నేను లేదు అనేది చాలా జాగ్రత్తగా వీలైనంత తొందరగా చాలా పగడ్బందీగా ప్రూవ్ చేయాలి. ఒక ఇన్పార్షియల్ విట్నెస్, అన్సస్పెక్టెడ్ విట్నెస్ అనే సాక్ష్యాల ద్వారా, టెస్ట్ మనీ ద్వారా బియాండ్ రీజనబుల్ డౌట్స్ చూపించాలి. దీనికి టైం ఫ్యాక్టర్ ఉంటుంది, డిస్టెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ అనేవి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ అనేది వ్యక్తి యొక్క ప్లేస్కి ఎంత దూరంలో ఉన్నాడు, ఆ టైంకి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి హత్య చేయడానికి అవకాశం ఉంటుందా, ఈ క్రైమ్ చేయడానికి అవకాశం ఉంటుందా, డిస్టెన్స్ ఎంత, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి టైం ఎంత, తప్పించుకోవడానికి టైం ఎంత, చెప్పినటువంటి విట్నెస్లు ఆయన ఇక్కడే ఉన్నాడు అనేటువంటిది, తర్వాత ఎక్కడున్నాడు అనేటువంటి ప్రూఫ్, పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్ యొక్క ఇది సర్టిఫికేటు, అదేవిధంగా అక్కడ వేరే ప్రోగ్రామ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే ఆ అథారిటీ యొక్క క్లారిఫికేషను, ఇలాగా రకరకాలుగా మనకి వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎర్లియస్ట్ వీలైనంత తొందరగా వీలైనంత ఖచ్చితంగా ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత డిఫెన్స్ మీద ఉంటుంది. అంటే ఎలిబి ఎవరైతే ప్రూవ్ చేస్తాడికి దీనికి ఒక కేసు ఉంది. ఇక్కడ ఏంటంటే ఎలిబి ఎవిడెన్స్ అనేది ఎలిబి ఎవిడెన్స్ ఇచ్చే టెస్ట్ మనీ ఆ వ్యక్తి ఎవరు ఉండాలంటే అన్బయాస్డ్ అయి ఉండాలి. తర్వాత ఆ విట్నెస్ అన్బయాస్డ్, అన్సస్పెక్టెడ్. బయాస్ అంటే మీకు ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్లో చెప్పాను. అన్బయాస్డ్ అంటే పర్సనల్ బయాసు, సబ్జెక్ట్ మ్యాటర్ బయాస్. ఇలా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జడ్జి గారు ఒక కేసు వాదించినప్పుడు తనకు సంబంధించిన చుట్టం బంధువు అయి ఉంటే ఆ కేసుని ఆ జడ్జి గారు వాదించకూడదు. అదేవిధంగా ఒక కంపెనీ యొక్క ఒక హోటల్కి పెర్మిషన్ ఇవ్వలేదని జడ్జి గారు డిసైడ్ చేసినప్పుడు ఆ హోటల్లో అతనికి షేర్స్ ఉంటే ఆ జడ్జి గారి పనికి, ఇవన్నీ కూడా పర్సనల్ బయాసు, పెక్యూనియరీ బయాసు, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ బయాసు, ఇవన్నీ నేను అడ్మినిస్ట్రేటివ్లలో చెప్పాను. అన్బయాస్డ్ విట్నెస్ అయి ఉండాలి. తర్వాత అన్సస్పెక్టెడ్ అంటే అతన్ని, ఆ విట్నెస్ని ఏ విధంగా కూడా అనుమానించడానికి వీల్లేదు అన్నట్టుగా ఉండాలని అప్పుడు ఆ రోజుల్లోనే ప్రీవీ కౌన్సిల్ బుబోని షాహు వర్సెస్ ది కింగ్ అంటే ఇప్పుడు మనకి కింగ్ ఇప్పుడు స్టేట్ కింద వస్తుంది. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అంటాం. కొన్నాళ్ళ క్రితం ఎంపరరు, కింగ్ అని ఉండే. మన బ్రిటిషర్స్ వచ్చాక ముందు రాజుల శాసనాలు, కింగ్స్ కోర్ట్స్ వచ్చాయి. తర్వాత క్రౌన్ కోర్ట్స్ వచ్చాయి. కింగ్స్ కోర్ట్స్, తర్వాత క్రౌన్ కోర్ట్స్, తర్వాత సుప్రీం కోర్టులు, సాదర్ అదాలత్స్, ఇలాగ రకరకాలుగా వచ్చి అవి అల్టిమేట్గా హైకోర్ట్స్ వరకు, సుప్రీం కోర్ట్స్ తీస్తుంది హైకోర్ట్స్ వచ్చిన తర్వాత ఫెడరల్ కోర్టు, సుప్రీం కోర్టు, అంతకుముందు సుప్రీం కోర్టు రాకముందు ప్రీవీ కౌన్సిల్, ఇవన్నీ కూడా మీకు లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ హిస్టరీలో మీకు చెప్తారు. అది ఈ విధమైనటువంటిది ఉంది. ప్రీవీ కౌన్సిల్ ఇక్కడ చెప్పింది. ఏ కేసు? బుబోని షాహు వర్సెస్ కింగ్ అంటే ఇది చేసినప్పుడు ఇక్కడ అయితే ది ప్రీవీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, ఈ ప్రీవీ కౌన్సిల్ ప్రకారం ఈ ఎలిబి అనేది
డిసింట్రెస్టెడ్ విట్నెస్ వల్ల చెప్పిండు చాలా శ్రేయస్కరం. అంటే ఏంటంటే ఆ యొక్క ఎక్యూజ్డ్ మీద తనకి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు, అతనికి నాకు ఏ సంబంధం లేదు, అతనికి పనిష్మెంట్ అయినా నాకేంటి, విడుదల చేస్తే నాకేంటి అనుకునేటువంటి వ్యక్తినే డిసింట్రెస్టెడ్ విట్నెస్ అని అంటాడు. డిసింట్రెస్టెడ్ ఇంపార్షియల్ అంటే పక్షపాతం లేకుండా. అటుకి పక్షపాతం అంటే ఏంటంటే ఇప్పుడు ఒకడికి ఎక్కువ పెట్టడం, ఒకటి తక్కువ పెట్టడం, అది పక్షపాతం. ఒక స్టూడెంట్కి ఎక్కువ మార్కులు ఇంటర్నల్ వేయడం, ఒక స్టూడెంట్కి తెలిసిన స్టూడెంట్కి ఎక్కువ మార్కులు, తెలియని స్టూడెంట్ తక్కువ మార్కులు, అది పక్షపాతం చూపించడం. తర్వాత పిల్లల్లోనే ఒకరికి ఎక్కువ ప్రాపర్టీ ఇవ్వడం, ఒకరికి తక్కువ ప్రాపర్టీ ఇవ్వడం అనేది పక్షపాతం చూపించడం. అది ఇంపార్షియల్ విట్నెస్, ఈ డిసింట్రెస్టెడ్ విట్నెస్సే కానీ ఎల్బీ విట్నెస్గా వస్తే అది మంచి ఎవిడెన్సరీ వాల్యూ ఉంటుందని అక్కడ చెప్పారు. ఈ విధంగా ఈ ఎవిడెన్స్కి సంబంధించి ఒక కేసు ఇది. నెక్స్ట్ 2-3 కేసులు ఉన్నాయి, చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే బినయ్ కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1997 సుప్రీంకోర్టు కేసు ఇది. ఇందులో ఏం చెప్పారంటే ఈ ఎల్బీ ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అది అబ్సల్యూట్ సెర్టనిటీ అయి ఉండాలి. అంటే సెర్టనిటీ అంటే ఖచ్చితం. ఎల్బీ అనేది ఇక్కడ ఏంటంటే ఏదో తప్పించుకోవడానికి మన సినిమాల్లో చూపించినట్టు విలన్ కొడుకు రేప్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడిని ఆ విలన్ కొడుకుని తప్పించడానికి పలానా ఊర్లో ఉన్నాడు, పలానా హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అయ్యాడు అన్నట్టుగా వాడిని తీసుకొచ్చి అక్కడే ఉన్నట్టు తీసుకొస్తాడు. అప్పుడు హీరో ఉన్నాడు అక్కడికి వెళ్ళి నిజంగా చంపేస్తాడు, ఏదో మన సినిమాలో వచ్చింది. అలాగా ఈ విధంగా మనం అబ్సల్యూట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రిజ్లాల్ ప్రసాద్ సిన్హా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇందులో కూడా ఒక పోలీస్ వాళ్ళు ఒక డిసిజన్ని ఎన్కౌంటర్లో చంపేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్లో ఒకడు ఏంటంటే ఎల్బీ ప్లీ చేస్తాడు. ఏంటంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను, నేను అక్కడ డ్యూటీలో లేను, నాకు ఎల్బీ ప్లీ అంటాడు. కానీ అక్కడ ఒక ఐ విట్నెస్ ఏం చెప్తాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ నేను చూశాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ నేను ట్రాన్స్ఫర్ అయ్యానని చెప్పేటువంటి ఎల్బీని కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఐ విట్నెస్ ప్రకారం నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఎల్బీ ప్లీ ఇవ్వబడదని కోర్టు చెప్తుంది. తర్వాత ఇదే విధంగా ముఖేష్ వర్సెస్ ఎన్సిటీ ఢిల్లీ అంటే ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. ఎన్సిటీ ఢిల్లీ అంటే ఏంటంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. ఇది ఆల్ ఇండియా ఇది కూడా సుప్రీంకోర్టు కేసే. ఇక్కడ ఏమైందంటే గ్యాంగ్ రేప్ కేసు. ఇక్కడ కేసు ఏంటంటే గ్యాంగ్ రేప్ కేసు. ఎక్యూజ్డ్ ఏమంటాడంటే నేను వేరే ఊర్లో ఫ్యామిలీతో మ్యూజికల్ ప్రోగ్రామ్ చూపిస్తున్నానని ఎల్బీ కోరుతాడు. ఎల్బీ ఇది 2017 కేసు ఇది. అయితే అతను గ్యాంగ్ రేప్లో ఇక్కడ ఎక్యూజ్డ్ గ్యాంగ్ రేప్లో ఒకడు. అయితే నేను నా ఫ్యామిలీతోటి నేను వేరే ఊర్లో నేను ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చూస్తున్నాను, నాకు ఈ సీన్ ఆఫ్ ది అఫెన్స్లో నేను లేను, ప్లేస్ ఆఫ్ అఫెన్స్లో నేను అని అడుగుతాడు. దానికి ఏంటంటే అప్పుడు అన్నీ ఎంక్వైరీ చూస్తే మేము ఏ ప్రోగ్రాము కండక్ట్ చేయలేదు, మేము అతనికి ఏ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్కి పర్మిషన్ ఇవ్వలేదని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు అతను పెట్టినటువంటి ప్లీ ఆఫ్ ఎల్బీని కొట్టేస్తారు. తర్వాత ఇక్కడ హరిచంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఇక్కడ ఏంటంటే ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ మర్డర్ చేశాడని కేసు అనమాట. ఆ ఎల్ఎల్బి స్టూడెంట్ ఏమంటాడంటే నేను ఆ టైంకి పరీక్ష రాస్తున్నాను, నాకు సంబంధం లేదు అని ఎల్బీ అడుగుతాడు. ఎల్బీ అడిగితే అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఇతను పరీక్ష ఉదయం 9 గంటలకి 9 నుండి 12 3 గంటలే. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల వరకు పరీక్ష లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ 2 రోజుల తర్వాత అంటే ఒకరోజు ఫస్ట్ ఇయర్, ఒకరోజు సెకండ్ ఇయర్, ఒకరోజు ఫైనల్ ఇయర్ పరీక్ష పెట్టారు అనుకోండి. ఎగ్జామ్కి మధ్య 2 days గ్యాప్ వస్తుంది. 2 days గ్యాప్ లేదని. కానీ ఇక్కడ ఢిల్లీ నుండి అక్కడ మర్డర్ జరిగిన ప్లేస్ చాలా దగ్గరే. ఇప్పుడు నేను లేను, పరీక్షలో ఉన్నాను అనేటువంటి ఎల్బీకి ఇక్కడ అవకాశం లేదు అని అప్పుడు ఈ ఎల్బీ ఎవరు ఇక్కడ ఈ కేసులో. ఈ కేసు ఏంటంటే హరిచంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, ఇదో కేసు. తర్వాత మున్షీ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో
2002 సుప్రీంకోర్టు కేసు ఇక్కడ ఏమైందంటే డిసీజ్డ్ని షూట్ చేసి చంపేస్తే అప్పుడు ఏమంటాడంటే నేను 500 అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి నేను 500 అడుగుల దూరంలో 500 ఫీట్ దూరంలో అడుగుల దూరంలో ఉన్నాను అని చెప్తారు. అయితే ఇక్కడ ఇప్పుడు డిస్టెన్సు అక్కడ ప్రూఫ్లో ఏం తేలిందంటే ఇక్కడ ఈ బాడీని దీన్ని పెట్టి చూస్తే ఈ షూటింగ్ అనేది వన్ యార్డ్ ఒక అడుగు లోపునే జరిగింది. ఇది 1 గజం. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే మున్షీ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఒక ఎక్యూజ్డ్ డిసీజ్డ్ని షూట్ చేసి చంపిస్తే అప్పుడు ఎక్యూజ్డ్ అడుగుతాడు, నేను అక్కడ లేను, 50 అడుగుల దూరంలో చాలా దూరంలో ఉన్నాను అని చెప్తాడు. నువ్వు సీన్ ఆఫ్ ఎఫెన్స్కి 500 అడుగులు ఉన్న దూరానికి నువ్వేమి అనడానికి వేయలేదు. నువ్వు 500 దూరంలో ఉన్న డిస్టెన్స్ అనేది మెటీరియల్ ఫ్యాక్టే, ఇంపాసిబిలిటీ అనేది మెటీరియల్ ఫ్యాక్టే. నువ్వు 500 అడుగుల దూరంలో ఉన్న వచ్చి చంపడానికి అవకాశం లేదనడానికి వీల్లేదు. ఇక్కడ ఎలిబి అనేది పనిచేయదు అని చెప్తాడు. అంటే 500 గజాల దూరం, 500 అడుగులు అంటే 8.33 గజాలు అనమాట, యార్డ్స్. అంటే 500 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 8.33 యార్డ్స్. ఇక్కడ ఈ మున్షీ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి 400-500 గజాల దూరంలో ఫీట్ దూరంలో అడుగుల దూరంలో ఉన్నాను అనికి నాకు సంబంధం లేదంటే 400-500 గజాల దూరంలో ఉంటే నీకు ఎలిబి ఎక్కడొస్తుంది? అసలు అక్కడ నుండి ఇక్కడికి 400-500 గజాల దూరంకి వెళ్ళి అఫెన్స్ చేయకుండా ఇంపాసిబిలిటీ అనేది ఏమీ లేదు, పాజిబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక ఏ నుండి బి అనే ప్లేస్కి చేరడానికి బస్సు, ట్రైను, ఫ్లైటు ఏది చూసినా సరే మినిమం 5 గంటలు అవుతుంది అనుకున్నప్పుడు అది 2 గంటలు అయితే 5 గంటలు పడుతుంది అనుకున్నప్పుడు అలాంటి టైంను కూడా 5 గంటలు పడుతుందా, 10 గంటలు పడుతుందా, 20 గంటలు పడుతుందా, ఆ టైంను కూడా చూస్తారు. పాజిబిలిటీ ఆర్ ఇంపాసిబిలిటీని కూడా లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి ఎలిబి సీన్ ఆఫ్ అఫెన్స్కి 500 గజాలు 500 ఫీట్ అంటే అడుగులు, 500 అడుగుల దూరంలో ఉన్నానని తప్పించుకోవడానికి వీలు లేదని చెప్తారు. తర్వాత ఇవన్నీ రకరకాల కేసులు ఎలిబి నుండి వస్తుంది. ఈ ఎలిబి ఇప్పటితో అయిపోయింది. అయితే రెండోది ఏంటంటే నాన్ యాక్సెస్ ఆఫ్ హస్బెండ్ టు షో ఇలిజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఇలిజిటిమసీ ఆఫ్ చైల్డ్, ఒక భర్త ఏమంటాడంటే నా భార్యకి పుట్టిన బిడ్డకి నేను సంబంధం లేదు, ఆ చైల్డ్ లెజిటిమేట్ చైల్డ్ కాదు, ఇలిజిటిమేట్ చైల్డ్. దీనికి కారణం ఏంటంటే నేను చాలా కాలంగా ఆమెకు దూరంగా ఉన్నాను. నేను కోహాబిటేషన్, భార్యాభర్తల మధ్య కోహాబిటేషన్ జరిగితే, శారీరక సంబంధం జరిగితే కానీ పిల్లలు పుట్టరు కనుక మా ఇద్దరి మధ్య మేము కలయిక లేదు, నాకు ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు, నేను ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నానని ప్రూవ్ చేస్తాడు. అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 112, భారతీయ సాక్ష్యాధినియం 116 ప్రకారం ఒక కోహాబిటేషను అయిన తరువాత 280 రోజుల్లో, 280 రోజులు అంటే 9 నెలల 10 రోజుల్లో కానీ బిడ్డ పుడితే లెజిటిమేట్ చైల్డే. ఆ 280 రోజులు దాటితే ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డని పుట్టినట్టయితే ఆ బిడ్డ ఇలిజిటిమేట్ చైల్డ్ అని మనకి ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం చెప్తారు. ఈవెన్ ఏదైనప్పటికీ కూడా కలిపి కాపురం చేసినప్పటికి కూడా భర్తకి భార్య మీద బాగా అనుమానం వచ్చినా, లేదంటే భర్తకి ఆల్రెడీ తెలుస్తుంది తనకు పిల్లలు పుట్టరని భర్తకి, అయినా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ భర్త ఆ భార్యని అనుమానించి ఆ బిడ్డ నాకు బిడ్డ కాదు, ఎందుకంటే నాకు
పిల్లలు పుట్టే అవకాశం లేదని మెడికల్ రిపోర్ట్ చూపిస్తే ఆ రకంగా కూడా అతన్ని ఈ ఇలిజిటిమేట్ ఆఫ్ చైల్డ్ ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది. అంటే భర్తకి పిల్లలు కనే యోగం లేనప్పుడు భార్యకి ఎలాగ పిల్లలు పుట్టారు, ఇన్కన్సిస్టెంటు. తర్వాత గత 280 రోజులు దాటి భార్యకి భర్త వెరుగా ఉన్నప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ అనేసి ఈ 280 రోజులు దాటి భర్తకు దూరంగా ఉండడం అనేది రెండు ఇన్కన్సిస్టెంట్. అక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం లేదు. ఈ విధంగా కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఇది రెండోది. మూడోది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ డిసీజ్డ్. అంటే ఇక్కడ ఏ అనేవాడు బీని చంపేసామంటారు, కొన్నాళ్ళకి ఈ కేసు నడుస్తుంది. ఈ బీని ఏ చంపేశాడని కేసు నడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఆఖరికి బీ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడని తిరిగి వస్తాడు. తిరిగి వస్తే అప్పుడు అది ఇతని యొక్క ఇన్కన్సిస్టెన్స్, ఈ యొక్క ఎక్యూజ్డ్ని విడిచిపెట్టవలసి వస్తుంది. బీని చంపాడు అనేది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఆ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి ఇన్కన్సిస్టెంట్గా బి అసలు చావనే లేదు, బతికే ఉన్నాడని మనిషి వస్తే, అయితే ఇక్కడ ఏ వ్యక్తి అయినా 30 సంవత్సరాలు బతికి ఉంటే గత 30 ఏళ్ళుగా ఆ వ్యక్తి చనిపోయాడని ఎవరైతే చెప్తారో ఆ చనిపోయాడు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఎవడైతే అతను బతికున్నాడని ఎవరు చనిపోయాడని చెప్పాడో అతని మీద ఉంటుంది. ఇది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 108, భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 11. A person who is alive for the last 30 years is deemed to be alive. If anybody tells that he is dead, he must prove under section 108 in Indian Evidence Act and section 111 under భారతీయ సాక్ష్య అధినియం. ఈ విధంగా ఇది చనిపోయాడని చంపేశాడనే వ్యక్తి బతికొస్తే అది కూడా ఇన్కెసెన్సే, అతనికి ఈ సెక్షన్ నుండి తప్పించుకోవచ్చు. తర్వాత నాలుగోది ఏంటంటే ఇప్పుడు మనకి టాల్సన్ కేసు ఉంది. టాల్సన్ చచ్చిపోయాడు అనుకొని ఆమె మిసెస్ టాల్సన్ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. భర్త షిప్రెక్లో చచ్చిపోయాడు, 7 ఏళ్ళు పైబడి అతను మనకి వేరే బోట్స్ తెలియలేదు అని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమెకి మళ్ళీ భర్త అప్పుడు తిరిగి వస్తాడు. అప్పుడు భార్య మీద ఈమె అక్కడ ఇప్పుడు బైగమీని ఛాలెంజ్ చేయడం, తర్వాత ఈమె కేసు గెలవడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చనిపోయాడు అనుకుని వేరే పెళ్లి చేసుకుంది, కానీ తర్వాత భర్త తిరిగి వస్తాడు. ఇక్కడ అదే ఇప్పుడు ఎవరినైతే చచ్చిపోయాడు అనే వ్యక్తి మళ్ళీ బతికి తిరిగి వస్తాడు, కొన్ని సినిమాల్లో కూడా మనకి చూపించడం జరుగుతుంది. తర్వాత కమిషన్ ఆఫ్ క్రైమ్ బై థర్డ్ పార్టీ. అంటే ఇప్పుడు మన సినిమాల్లో మోస్ట్ కామన్ అనమాట. ఏంటి, హీరో తరపున వ్యక్తి చంపేసినట్టుగా చూపిస్తాడు విలను, లాస్ట్లో విలను దొరికిపోతాడు. ఎందుకంటే ఇవి హీరోకి ఇంకా ఉరిశిక్ష పడిపోతుందని టైంలో లాస్ట్ మినిట్లోని ట్విస్ట్ కొంచెం పొజిషన్ మారి క్లైమాక్స్ టైంలో ఆ విలన్ని పట్టుకొస్తాడు. ఎవరైతే విలనో వాడే రియల్గా చంపాడని. సాధారణంగా ఈ హత్య చేసేవాళ్ళు తప్పించుకొని ఆ హత్యా నేరాన్ని వేరే వీళ్ళ మీద పడేస్తారు. అలాగే దొంగతనం కానీ ఇంకా ఏదైనా సరే వాళ్ళు చేసే తప్పు వాళ్ళు తప్పించుకోవడానికి వేరే వాళ్ళు తప్పించుకొని చాలా వరకు అది మేనేజ్ అవుతుంది కేసు. వాళ్ళ మీద కేసు వేయడం, అరెస్ట్ చేయడం, ఛార్జ్ షీట్ ఇవ్వడం, కోర్టులో నిలబెట్టడం, వాదోపవాదాలు అన్నీ జరుగుతాయి. మధ్యలో ఏదో ట్విస్ట్ ఏర్పడి కొంచెం ఒక కేసు కొత్త మలుపు తిరిగి అసలు నేరస్తుడు ఎవడో తీసుకొస్తారు. అయితే ఈ విధంగా ఏనేవాడు బీని చంపాడు అని అంటే అప్పుడు ప్రూవ్ చేయాలి. నేను చంపలేదు, సి అనేవాడు చంపాడని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క కేసు కొట్టేస్తారు. తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ హార్మ్. ఐదోది సెల్ఫ్ ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ హార్మ్. అంటే ఇప్పుడు ఒక ఇంటిలో ఒక గృహిణి సూసైడ్ చేసుకుంది అనుకోండి. ఆ సూసైడ్ చేసుకుంటే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పి ముందు ఆ ఇంట్లో వాళ్ళ అనుమానాన్ని ముందు అరెస్ట్ చేసేసి లోపల పడేస్తే నిజంగా వాళ్ళు ఇన్నోసెంట్ అయినా ఆమె సూసైడ్ చేసుకున్నా సరే వీళ్ళు ఒక అంతటా వదలరు.
వదలకపోతే బాబు మేమేమి మా కోళ్ళని బాగానే చూసుకుంటున్నాం, మాకేమి పగలేదు ఇది లేదు, ఆమె ఇలా చేసుకుంది ఏమిటో మరి తెలియదు, సెన్సిటివ్ అయినా వినరు. అలాగే ఏదో చేసి వాళ్ళు కానీ భర్త చంపాడో లేకపోతే అత్త చంపాడో అని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత ఆమె చనిపోలేదు, సూసైడే చేసుకుంది, ఆమెను ఎవరూ చంపలేదు, సూసైడే చేసుకుంది అని వీళ్ళు ప్లీ చేస్తే అది ప్రూవ్ అయినట్టయితే వీళ్ళకి శిక్ష నుండి జరుగుతుంది. అంటే మర్డర్ అనుకున్నది సూసైడ్కి ఇన్కన్సిస్టెంట్ కాబట్టి ఇన్కన్సిస్టెన్సీ గ్రౌండ్ మీద వీళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ 5 అయిపోయినాయి. ఇవి అన్ని పుస్తకాల్లోని ఈ 5 పాయింట్లు ఉన్నాయి. 6వ పాయింట్ నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్. నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఇదేంటంటే ఇందులో ఏ అనేవాడు బీకి పర్చేస్ చేస్తాడు, ల్యాండ్ పర్చేస్ చేస్తాడు. మరి ఆ ఫార్మాలిటీ సేల్ డీకి రాదు, నాది నేను అది కొన్నాను, డబ్బు ఇచ్చాను, అది ఇది చేశాను, నాకు ఇంకా ఈ డాక్యుమెంట్స్ తిరిగాడు ల్యాండ్ నాకు పొజిషన్ ఇవ్వడం లేదు అని కోర్టులో కేసు వేస్తాడు. ఎలాగిస్తానండి, నాకు ఇంత డబ్బులు ఏది సేల్ డీడ్ అగ్రిమెంట్ లేదు, సేల్ డీడ్ అవ్వకుండా అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా నేను ల్యాండ్ ఎలాగా ప్రాపర్టీ చేస్తానంటే అంటే నా డబ్బు తీసుకొని నేను కొన్నాను, నాకు అది ఇవ్వలేదనేది అమ్మేవాడి మీద అభియోగం. దాని ప్రకారం ఏంటి, అమ్మేవాడు దానికి ఆ బాధ్యత వహించాలి కోర్టు ప్రకారం. నేను ఎందుకు బాధ్యత అంటే ఇంకా సేల్ అగ్రిమెంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు, నేను ల్యాండ్ ఎలాగ ప్రొఫెషన్ ఇస్తాను, ఓకే రిజిస్ట్రేషన్ అయ్యాక వస్తుంది కానీ ఈరోజు కాదులే, నువ్వు వెనక్కి వెళ్ళని కోర్టు చెప్తుంది. ఈ విధంగా 6 పాయింట్లు కూడా మనం సెక్షన్ 11 క్లాజ్ 1లో అయిపోయేవి. క్లాజ్ 2 ఏంటంటే క్లాజ్ 2లో ఫ్యాక్ట్స్ హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్. ఫ్యాక్ట్స్ హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అంటే హైలీ ప్రాబబుల్ అంటే మోస్ట్ లైక్లీ టు బి ట్రూ, మోస్ట్ లైక్లీ టు బి హ్యాపెండ్, కానీ దేర్ ఇస్ లిటిల్ స్పార్క్, లిటిల్ రే ఆఫ్ హోప్ దట్ మే నాట్ హ్యాపెన్. తర్వాత ఇంప్రాబబుల్ జరగదు, ప్రాబబిలిటీస్ ఎక్కువ. యూపీఎస్సీ సెలక్షన్కి ప్రాబబిలిటీస్ ఎక్కువ. హైలీ ప్రాబుల్, అతను కొట్టకపోతే ఎవడు కొడతాడు, ఒక్కడ కొట్టినాడు వస్తాడు, అది హైలీ ప్రాబుల్. ఇంపాసిబుల్, అతను ఇక్కడ బిఎల్లో ఎప్పుడు క్లాసులకు వెళ్ళలేదు, ఏమీ సబ్జెక్ట్ తెలియదు, వీడియో జ్యుడిషియల్ ఆఫీసర్ సెలెక్ట్ అవుతాడు అని చెప్తే అది ఇంప్రాబబుల్. హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అంటే ఇక్కడ వేసినటువంటి క్లెయిమ్ కానీ ఛార్జ్ కానీ వాడు డిస్ప్రూవ్ చేయాలంటే అది హైలీ లైక్లీ టు హ్యాపెన్, హైలీ ప్రాబబుల్ అయిన అవ్వాలి, లేదంటే ఆపోజిట్గా అవ్వదు అనేది ప్రూవ్ చేయాలి. ఇక్కడ దీనికి ది టర్మ్స్ ప్రాబబుల్, హైలీ ప్రాబబుల్, ఇంప్రాబబుల్ అంటే ప్రాబబుల్ అంటే లైక్లీ టు హ్యాపెన్, లైక్లీ టు బి ట్రూ. ఇంప్రాబబుల్ అంటే నాట్ లైక్లీ టు బి ప్రాబబుల్, అన్లైక్లీ, ఆపోజిట్. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఇలిస్ట్రేషన్లోనే ఇచ్చాడు. ఏమిటా ఇలిస్ట్రేషన్ అంటే ఏ అనేవాడు బీని చంపాడనేది ఎలిగేషను. అయితే తర్వాత ఇక్కడ ఏ అనేవాడు బీని చంపాడు అనేది ఎలిగేషన్ అయితే ఆ బీని ఏ అనేవాడు ఒక క్రైమ్ మర్డర్ చేశాడు. అయితే సమ్ ఎక్స్ని చంపాడు. అయితే అది బి అయినా చంపొచ్చు, ఏనే చంపొచ్చు, బి అయినా చంపొచ్చు, సి అయినా చంపొచ్చు, డి అయినా చంపొచ్చు. ఏఆర్ బిఆర్ సిఆర్డి అన్నది ఒకటి. రెండోది ఏంటంటే అది అందుకు సంబంధించిన ప్రతి ఫ్యాక్టు రిలవెంటే అవుతుంది. తర్వాత ఏబిసిడి నలుగురిలో ఎవరూ చంపలేదు, అది ఇంప్రాబబుల్. అలాగే ఏబిసిడి వీళ్ళు ముగ్గురులో ఎవరో చంపారంటే అసలు చంపలేదు, ఇది హైలీ ఇంప్రాబబుల్, హ్యాజ్ నాట్ ఎట్ ఆల్ కమిటెడ్ అని. ఒక మర్డర్ చేశాడు అంటే మర్డర్ చేశాడని ఆ కేసు ఛార్జ్ చేస్తే బుక్ చేస్తారు. కానీ తర్వాత ప్రొసీడింగ్స్ లేట్ అయిందంటే ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఈ నలుగురిలో ఎవరైనా చంపొచ్చు అనేది వస్తుంది. అయితే ఈ నలుగురు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోయినా బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ relevant fact because of their connection with existence or non-existence of some facts which are connected to existence, not connected to fact in issue or relevant facts. ఇలాగ బోర్డు అంత టెక్నికల్గా ఉంటుంది. పుస్తకాలు చదివితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి.
మీకు బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే కష్టం అవుతుంది, కాబట్టి ఇంగ్లీష్ బాగా రాని వాళ్ళకి ఇబ్బంది పడవలసి వస్తుంది. నేను చెప్పే లెక్చర్స్ తెలుగులో చూసుకొని, తెలుగు వినడం కాదు, తెలుగు విని వెంటనే ఇంగ్లీష్లో వినండి. తెలుగు లెక్చర్కి ఇంగ్లీష్ లెక్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ రాదు అన్నవాళ్ళు కూడా తెలుగు వినేసి వెంటనే ఇంగ్లీషు ఇయర్ ఫోన్లో వింటే మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సెక్షన్ 9 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ది ఫ్యాక్ట్స్ బై దెమ్సెల్వ్స్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ అదర్ ఫ్యాక్ట్ మేక్ ది ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్ ఇన్ హిస్టరీ. సో ఆ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ వాటంతట అవే కానీ, లేదా వాటి యొక్క వేరే ఫ్యాక్ట్స్తో ఉన్నటువంటి కనెక్షన్ బట్టి కానీ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూకి, రిలవెంట్ ఫ్యాక్ట్స్కి ఎగ్జిస్టెన్స్ అయినా ఉంటుంది, అయితే అవ్వచ్చు, లేకపోతే లేదనేది హైలీ ప్రాబబుల్ ఆర్ ఇంప్రాబబుల్ అని చెప్తారు. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవి అదంతటవ రిలవెంట్ ఫ్యాక్ట్స్ కావు, ఇక్కడ ఎవిడెన్స్కి పనికిరావు. కానీ ఆ ఫ్యాక్ట్స్కి కొన్ని వేరే ఫ్యాక్ట్స్ ఉన్న కనెక్షన్ బట్టి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్స్కి ఉన్న దాన్ని ఎగ్జిస్టెన్స్ అయినా అవ్వచ్చు, నాన్ ఎగ్జిస్టెన్స్ అయినా అవ్వచ్చు అని చెప్తాయి. అయితే సెక్షన్ 11 క్లాజ్ 1 ఆర్ 9(1) సెక్షన్ 9 క్లాజ్ 1 భారతీయ నిర్గం, ఇక్కడ క్లాస్ 2లో ఏమిటి ప్రాబబుల్ ఫ్యాక్ట్స్, ఇంప్రాబబుల్ ఫ్యాక్ట్స్ చూసుకుంటాం. అక్కడ ఏంటంటే క్లాస్ 1లో ఇన్కన్సిస్టెన్సీ, ఈ క్లాస్ 2లో ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ రిజల్ట్ ఫ్యాక్ట్ ఉండడం వల్ల అది హైలీ ప్రాబబుల్ లేదా ఇంప్రాబబుల్ అవుతాయి. ఎగ్జిస్టెన్స్ అయితే హైలీ ప్రాబబుల్, నాన్ ఎగ్జిస్టెన్స్ అయితే ఇంప్రాబబుల్ అవుతాయని చెప్తారు. ఈ విధమైనటువంటిది దీనికి రెండో ఇలస్ట్రేషన్ ఇచ్చాడు బేర్ యాక్ట్లో. ఆ బేర్ యాక్ట్ ప్రకారం ఏ అనేవాడు ఒక మర్డర్ చేశాడు, క్రైమ్ చేశాడని అభియోగం. ఇక్కడ ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఈ నలుగురిలో ఎవరిలో చేశారనేది కూడా అక్కడ రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. తర్వాత ఈ నలుగురు ఎవరూ చేయలేదు అని అది కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఏ తప్ప బిసిడి ఈ ముగ్గురులో ఎవరో చేశారు అనేది కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా చేశాడు చేయలేదు అని మాట చెప్పకపోయినా వేరే రకంగా వాడు చేయకపోతే వీడు చేశాడు, వీడు చేయకపోతే వాడు చేశాడు అనేది, వాళ్ళు ఎవరూ చేయలేదనేది, ఎవరైతే చేశాడో ఆడిని వదిలేసి మిగతా వాళ్ళు చేశారన్నది, ఇవన్నీ అక్కడ ఎగ్జిస్టెన్సీ, నాన్ ఎగ్జిస్టెన్సీ, ఆ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఉండడం వల్ల వాటిని ప్రాబబుల్ అండ్ ఇంప్రాబబుల్గా కన్సిడర్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఒక కేసు ఉంది ఇక్కడ, శాంతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1956 సుప్రీంకోర్టు కేసు ఇది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఎక్యూజ్డ్ డిసీజ్డ్ని చంపేస్తాడు షూట్ చేస్తే అక్కడ 25 అడుగుల దూరంలో చంపేశాడని అంటారు. ఈ మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక అడుగు లోపే షూట్ చేశాడు అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఆ డిస్టెన్స్ని బట్టి దిస్ ఈజ్ ఇంప్రాబబుల్ అని ప్రూవ్ చేయబడుతుంది. ఇక్కడ శాంతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే విషయంలో ఒక విట్నెస్ ఏం చెప్పాడు, ఏ అనే అక్యూజ్డ్ డి అనే డిసీజ్డ్ని 25 అడుగుల దూరం నుండి కాల్చి చంపాడు అని చెప్తారు. కానీ మెడికల్ ఒపీనియన్లు ఏమవుతుందంటే, ఈడ 25 అడుగులు అన్నాడు కానీ 25 అడుగులు ఎట్టి పరిస్థితిలో కాదు. అక్కడ నేచర్ ఆఫ్ ది అఫెన్సెస్ వూండ్స్ని బట్టి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టి 1 గజం లోపే, అంటే 25 అడుగులు అంటే 5 ఫీట్, 5 ఫీట్ అనేది 8.3 500 ఫీట్ అనేది 8.33 yards అనమాట. ఇక్కడ విట్నెస్ చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి కన్సిస్టెన్సీ లేదు, ఇంప్రాబబుల్ అని ఆ యొక్క విట్నెస్ని కొట్టేస్తారు. ఇది ది ఎక్స్పర్ట్ ఒపీనియన్ రెండెడ్ ది టెస్ట్ మనీ ఇంప్రాబబుల్. అంటే
ఈ విట్నెస్ చెప్పేది 25 ఫీట్ అంటే అక్కడ 1 ఫీట్ కంటే ఒక్క అడుగు కంటే లోపునే వీడు షూట్ చేసినట్టుగా ఉన్నాయి ఈ గాయాలు, దీనికి సంబంధం లేదని చెప్తారు. అలాంటిది ఇంకో కేసు ఏమిటంటే ఇక్కడ ఏ అనేవాడు బీని వెనక నుండి చంపుతాడనమాట. ఏ అనేవాడు ఎక్యూజ్డ్ డిసీజ్డ్ని చంపి వెనక నుండి ఒకేసారి హిట్ చేస్తాడు వెనక నుండి. కానీ ఆ మెడికల్ రిపోర్ట్లో వూండ్స్ అన్నీ ఎలాగున్నాయి, ఒకటే కాదు. విట్నెస్ ఏం చెప్తాడు, ఏనేవాడు బీని చంపేశాడు. ఆ చంపితే ఈ చంపినోడు ఈ చచ్చిపోయినోడికి వెనక నుండి ఒక్క దెబ్బ కొట్టాడు అంటాడు. కానీ అక్కడ మెడికల్ రిపోర్ట్లు ఏం చెప్పినాయి, 3 ఏరియాస్లో దెబ్బలు తగిలిన్నాయి బాడీలో, కాబట్టి ఈ విట్నెస్ చెల్లదు అని చెప్తారు. ఈ ఒక దెబ్బ కొట్టాడని విట్నెస్ చెప్పాడు, ఇక్కడ 3 దెబ్బలు ఉన్నాయి, ఈ ఎవిడెన్స్ చెల్లదని ఇది చెప్తారు. ఈ రకంగా మనకి ఈ సెక్షన్ 11 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు లేదా సెక్షను 9 భారతీయ సాక్ష్య అధినియం, ఈ 2 కంటెంట్స్ అన్నీ ఒకటే. వీటి గురించి సెక్షన్ 9 సెక్షన్ 11 క్లాస్ 2లో సెక్షన్ 11లో 2 క్లాసులు, సెక్షన్ 11 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 9 భారతీయ సాక్ష్య అధినియంలో 2 క్లాజులు ఉన్నాయి. ఒక క్లాజ్ని ఇన్కన్సిస్టెన్సీకి సంబంధించి 6 పాయింట్స్, అక్కడ నేను చంపానంటారు, నేను ఆ టైంకి ఆ ఊర్లో లేను, నేను తండ్రిని అంటారు, నా భార్యతో నేను లేను, నేను వేరే ఊర్లో ఉన్నాను, లేదా నేను ఆమెను కలవలేదు, ఇలాగా నేను ఆయన చంపానన్నాడు, ఆడు బతికి తిరిగి వచ్చాడు, నేను హత్య చేశానన్నాడు, అది హత్య కాదు సూసైడు. ఈ విధమైనటువంటి ఇన్కన్సిస్టెంట్కి సంబంధించి 6. నాకు డాక్యుమెంట్ ఇచ్చేస్తామని డబ్బులు కొన్నానన్నాడు, ల్యాండ్ ఇచ్చిమంటాడు, నాకు ఇంకా రిజిస్ట్రేషన్ అవుతుంది, నేను ఎలాగ ఇస్తాను, ఇలాగా 6 పాయింట్స్ క్లాజు సెక్షన్ 11 క్లాజ్ 1 లేదా సెక్షన్ 9 భారతీయ సాక్ష్యాధినియం క్లాజ్ 1లో చెప్పుకుంటాం. అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ అవి రిలవెంట్ కాకపోయినా వేరే వాడితో ఉన్నటువంటి కనెక్షన్ బట్టి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్స్కి సంబంధించి ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ని హైలీ ప్రాబబుల్ ఆర్ ఇంప్రాబబుల్ అని ప్రూవ్ చేస్తాయి. ఈ విధంగా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 సెక్షన్స్ ప్లస్ 18 185 అయినా, కొత్త సెక్షన్లో కొత్త యాక్ట్లో 170 ఉన్న ఒక్కొక్క సెక్షన్లో కూడా ఎక్కువ టాపిక్స్ వస్తాయి. కాబట్టి ఇదే ఎల్ఎల్బి స్టూడెంట్స్కి అయితే నేను 10-12 క్లాసుల్లో సిలబస్ పూర్తి చేసేవాడిని. ఇప్పుడు అందరికీ చేస్తున్నాను కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఇవి ఉపయోగించుకోండి. చివరిసారిగా మీకు మొదటే చెప్పాలి, మర్చిపోయాను. ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై స్టూడెంట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ కన్సిస్టెంట్ love affection in reaching my channel to 16,200 16,180 like that it is there. This 20 will be completed in a day or two. So 16,200 సబ్స్క్రైబర్స్గా నన్ను ఛానల్ తీసుకొచ్చారు, మీకు ధన్యవాదాలు. మీరు చూసుకోండి, మీకు ఈ విధమైనటువంటి సర్వీసు అంత ఈజీగా దొరకదు, ఉపయోగించుకోండి. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి వెరీ గుడ్ ఆపర్చునిటీ. మాటలో ఏవో చెప్తున్నానని అనకండి, వాటిని సింపుల్గా తీసుకోవద్దు. మీకు మంచి మాటలే చెప్తాం తప్ప మీకు ఏదో సుత్తి కొట్టి టైం వేస్ట్ చేయం. విష్ యూ ఆల్ సక్సెస్, గాడ్ బ్లెస్ యూ. రేపు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేస్తాను. తర్వాత ఏదైనా సరే నేను ఈ స్లిప్ రాసుకుంటాను, కానీ నేను కంప్లీట్గా చూస్తే చెప్పలేను. ఇక్కడ చూశానంటే అక్కడ చెప్పలేను, కానీ చూడను. కానీ మన చేతితో మనం రాసుకుంటే మనకు పాయింట్స్ బాగా గుర్తుంటాయి. అందుకని నేను మీకు అది కూడా చెప్తున్నాను. వర్కింగ్ నోట్స్ ఎప్పుడు కూడా 1-2 సార్లు చదివింది మళ్ళీ వెంటనే రాసుకొని, ముఖ్యంగా ఆ సైడ్ హెడ్డింగ్లు కేసులు అన్నీ వేరే లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని బాగా బైహార్ట్ చేసేస్తే అవి వస్తే మీరు ఈజీగా రాయొచ్చు. విష్ యూ ఆల్ సక్సెస్, గాడ్ బ్లెస్ యూ.